మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర సుమారు 15 సంవత్సరాల పాటు డ్రైవర్గా ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. సార్ మీరు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఆయన్ని ఏలూరులో నేను చూశాను అనమాట. చూసినప్పుడు అలా స్టేజ్ మీద చూసాను అంతే. అది మాకు ఎంతో ఒక ఆనందాన్ని కలిగించింది అనమాట. ఇది ఆ తర్వాత 83లో చైతన్య రథాన్ని మచిలీపట్నం దగ్గర చూశానండి ఆయన. అయితే మీరు 15 సంవత్సరాల పాటు ఉన్నారు. ఇప్పుడు మీ ఇంటికి ఒకసారి వచ్చారటండి ఆయన. అలా ఎందుకు వచ్చారు, ఏంటి కారణం? అది వైజాగ్లో అయింది. వైజాగ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి అన్నమాట. ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఉన్నది. వైజాగ్కి వెళ్ళి మేము ఇచ్చంపల్లి పోవాలి. ఇచ్చాపురము ఇచ్చంపల్లి ప్రతిభా భారతి కాన్ఫరెన్స్. ఓకే. ఆమె అక్కడ ఎమ్మెల్యే. ఓకే. అక్కడ పోయినాం ఓటు ఎన్నికే, నామినేషన్ ఎన్నికే. నామినేషన్ ఎన్నిక ముందు ఆడ మాట్లాడినాం. మాకు ఇద్దరికే నడిచింది అది. లచ్చన్న ఎన్ని వస్తాయంటే నన్ను వస్తాయి సార్ 200 ఉంటుంది, 224 వస్తాయి అని మీరు అన్నారా? ఆయన అన్నాడు. వస్తాయి సార్, వచ్చేస్తారు సార్, చూద్దాం నేను గెలుస్తున్నా మేము గెలుస్తారా, మీతో ఛాలెంజ్ చేశారు ఆయన. నేను సరే సరే సార్ అని అక్కడికి వెళ్ళి పోయినాం. కాన్ఫరెన్స్కి పోయినాం, ప్రతిభారతి కాన్ఫరెన్స్కి పోయినాం. అక్కడ నామినేషన్ వేసినాం. నామినేషన్ వేసి వస్తప్పుడు జనం ఫుల్ జనము సార్. ఇటుపక్క జనమే, కానీ ఎవ్వరు గీట దాటి వస్తలేరు మధ్యలకు. అట్లనే ఉన్నారు. అందరికీ చెప్తున్నాం వచ్చినప్పుడు కలుస్తాం అంతా. వచ్చినప్పుడు నామినేషన్ వేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నా ఈయన పండుకుంటున్నాడు. లచ్చన్న నేను పండుకుంటా అన్నాను. కొద్ది దూరం పోయినా జనం ఫుల్ టోర్ కొట్టిన. నేను ఏం సార్ వస్తప్పుడు చెప్పినాం కదా, వస్తప్పుడు కలుస్తామని, మళ్ళీ పండుకుంటున్నారని లెవెల్ అన్న. లెవెల్ సార్ జనం ఉన్నారు. మీదికి వెళ్ళిపోయి కూర్చున్నాడు. 70 మైళ్ళ స్పీడ్ ఉంటుంది చైతన్య రథం, 60-70. ఆయన కూర్చుంటే కొద్దిగా స్లో చేసేస్తాను నేను. అప్పటికి 50-60 స్పీడ్, 50-60 అట్టనే కూర్చున్నాడు. జనాలకు టాటా చెప్పుకుంటా మొత్తం వైజాగ్ దాకా వచ్చినాం. ఇంకెక్కడ నిద్రపోతాడు? లేదు, నిద్రపోలే. అంటే చైతన్య రథాన్ని ఎలక్షన్ అంటే సీఎం అవ్వకముందు హరికృష్ణ గారు నడిపారు. ఇంకా సీఎం అయిపోయిన తర్వాత నేనే, నా తప్ప ఇక ఎవ్వరు ముట్టలేదు సార్. ఇక కంప్లీట్ వైజాగ్ వచ్చేసినాము. వైజాగ్లో దిగిపోయినాం. ఇక గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయిండు. ఇక ఆడ మాట్లాడినాం మేము. నామినేషన్ అయ్యేసాక ఎన్ని గెలుస్తాం లచ్చన్న అంటే 200 సార్, 2 వచ్చింది. 224, 25 వస్తాయి. మీరు గెలుస్తారా నేను గెలుస్తారా చూద్దాం. సరే నువ్వు వీడికి శ్రీనివాస్ యాదవ్ ఒక టికెట్ ఇప్పించినావు కదా, తలసాని శ్రీనివాస్, వాడు గెలుస్తాడా? అరే 20,000 మెజార్టీతో గెలుస్తాడు సార్. గెలుస్తాడు సార్ అన్న. అంటే అయితే సత్యనారాయణ వ్రతం చేస్తాడు సార్, మా భార్య మొక్కుకున్నది, మీరు గెలుస్తాడంటే అయితే నేను వస్తా. నేను మొక్కుకోలేదు సార్, నా భార్య మొక్కుకున్నది, మీ ఇష్టం. నేను వస్తా, ఖచ్చితంగా వస్తా అంటే సరే సార్. సీఎం అయిపోయిండు. నెల అయిపోయింది సార్, నెల అయిపోయింది సార్. వస్తారా? మళ్ళీ ఇంట్లో ఈ సండే వస్తారు లచ్చన్న, మీరు అరేంజ్మెంట్ చేసుకోండి. మంచి సార్. ఫోన్ చేసి 12:30కు నేను ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే మోహన్ ఎత్తిండు. మోహన్ సార్కి ఇయ్య అంటే సార్కి ఇచ్చిండు. ఏం లచ్చన్న అంట, సార్ బయలుదేరుతారు రా సార్ అంటే, బయలుదేరుతారు లచ్చన్న, వస్తప్పుడు మీరు తల్లి కూడా తెచ్చుకోరు సార్, వెండి తల్లెలో తింటాడు ఆయన. వెండి కంచం, వెండి మీరు తల్లి కూడా తెచ్చుకోరు సార్ అంటే. ఒక అతిథి ఎక్కువ వస్తాడు లచ్చన్న, అతిథి ఎక్కువ వస్తాడు. ఒక అతిథి ఎక్కువ వస్తాడు. నేను రాని సార్ అన్నాడు. ఆయన ఎవరు? బెంగళూరు కలెక్టర్. నేను రాని సార్ అన్నాను. ఇంటికి వచ్చిండు. వ్రతము అక్కడ కాళ్ళు కడిగి లోపల తీసుకొచ్చుకున్నా. ఈమె వచ్చింది
లక్ష్మీభారతి గారు వచ్చారు. ఈమె లేదు, ఆమెను టచే చేయలే. సార్కు కాళ్ళు కడిగినా తీసుకొచ్చి రూమ్లో కూర్చోబెట్టా. సత్యనారాయణ వ్రతం అయింది, మొక్కిండు, ప్రసాదం తీసుకున్నాడు. ఇక ఏమేమి కావాలో వండినాం. అయితే ఒక రోజు ముందు పిఆర్ మోహన్, ఆయన శ్రీకాకుళంలో ఉంటాడు, కానీ ఎప్పుడు సార్కు వీర అభిమాని. అంత అభిమాని ఎవరిని చూడలేను నేను. ఆయన ఏం చేసిండు, హార్ట్ కేసులు ఒక 4-5 కొనుక్కొచ్చిండు. అరే ఎందుకు తెచ్చినవయ్యా అని అన్న. రేపు పెద్ద ఆయన వస్తుండు కదా అయ్యా, అన్ని చేసి వేడిగా ఉంటే ఇంట్లో పెడితే వేడిగా ఉంటాయి అని అన్నాడు. హాట్ బాక్సులు అన్నమాట. హాట్ బాక్సులు 5 తీసుకొచ్చిండు. చపాతి, ఆలుగడ్డ, పాలకూర, చామగడ్డ, అన్ని 5 ఐటెంలు వండిన. ఓ పాపడాలు ఎక్కువ ఇష్టం, పాపడాలు వేసింది. అన్నిట్లో ఒక్కొక్కటి. సార్ ఇవి కొత్త ఉన్నాయి సార్, పిఆర్ మోహన్ తీసుకొచ్చాడు సార్, మీరు వస్తుండ్రని పిఆర్ మోహన్ తెచ్చిచ్చిండు. ఆయన తెచ్చిచ్చిండు, వండి పెట్టినా సార్ ఇంట్లో. వాడు తెచ్చిండా, ఓకే ఓకే ఓకే. ఈమెనే తినిపించింది. అప్పటిదాకా నాకు ఆయన చెయ్యి నువ్వద్దని తెలియదు నాకు. ఆయన ఎప్పుడు మనిషికి తెలియనియలే, ఇట్లా కొట్టి ఇట్లా మొక్కుతాడు. మొక్కగానే మళ్ళీ చెయ్యి చెయ్యి కింద పడిపోతుంది. అది నాకు కూడా తెలియదు. అది ఆయన అంతా దాచిపెట్టిండు ఆయన. అది ఎవరు అంటే అభిమానులు బాధపడతారని, అంతకంటే అంతే. నాకే తెలియదబ్బా, నేనేం బాధపడ్డా. ఇట్లా కొడుతాడు, మొక్కి చెయ్యి తీసగానే కింద పడిపోతుంది. అది చూసి నాకు బాధ అనిపించింది. అరే ఏ మనిషి ఎట్లుండే, యాక్టివ్గా ఉండేవారు. కార్లకి వెళ్ళి దిగాలంటే సార్ డోర్ తీసి ఇట్లా తోసి డోర్ ఇట్లా కాలు పెట్టేస్తుండే, ఎగిరిపోతుండే. జింక పిల్ల ఎగిరినట్టు ఎగురుతుండే. డోర్ అట్లా వెళ్ళిపోతుండే, చెయ్యి కాలు ఇట్లా పెట్టేస్తుంటే దిగ్గు వెళ్ళిపోతుండే. ఆసంటి మనిషి ఆయన లేపితే పిల్లల మీద చేయబెట్టి ఇట్లా లేపుతుంటే నేను ఆఖరి టైంలో లేపితే డోర్ మీద చేయి పెట్టుకొని నెమ్మదిగా లేస్తుండే సార్. ఆఖరి మనిషి అట్లా అయిపోయింది ఆయన. ఇప్పుడు మరి మీ ఇంటికి సత్యనారాయణ వచ్చినప్పుడు చుట్టుపక్కల అందరూ కూడా ఊరుకున్నారు జనాలు, అందరు మొత్తం పబ్లిక్ అంతా అయిపోయింది సార్. అక్కడికి వెళ్ళి మషిరా చౌరస్తా మెయిన్ రోడ్కు రానికే ఆయన కార్లకి వెళ్ళి 7 సార్లు దిగిండు. మీ ఇంటికి వచ్చే లోపల 7 సార్లు దిగి చెయ్యి ఊపి కూర్చున్నాడు 7 సార్లు. తెల్లారి ఇంటికి ఏం లచ్చన్న, ఏం జనము, నేను 7 సార్లు దిగాను తెలుసా. నేను ఎందుకు పిలిపించినా, నేను ఇప్పుడు బాధపడుతున్నాను సార్ అన్న. ఏమంటున్నారు మీరు సార్? నేను నీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను, పక్కోనికి తెలియదు, ఇంటి పక్కన కూడా తెలియదు, ఇంటి పక్కోనికి కూడా తెలియదు సార్ నీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని. ఇప్పుడు అందరూ ఎన్టీఆర్ డ్రైవర్లు అంటారు. మొత్తం ప్రపంచంగా అయిపోయింది సార్, మొత్తం ప్రచారం జరిగిపోయింది, మొత్తం ప్రజలకు తెలిసిపోయింది సార్ నేను మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను. ఏం లచ్చన్న, ఎవరికి తెలియదు, ఎవరు తెలియదు సార్, పక్కోళ్ళకి కూడా తెలియదు అని చెప్తున్నా కదా సార్ మీరు వచ్చేదాకా. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది సార్ ఎన్టీఆర్ డ్రైవర్లు అంటున్నాడు. నవ్విండు. అది మీ అభిమానులు అక్కడ చాలా మంది ఉన్నారు సార్, ఎన్టీఆర్ అభిమానులు చాలా మంది ఉన్నారు సార్. అది మీ పేరు చెప్పుకుని వాళ్ళందరూ ఆయన చూసే అది అదృష్టం కలిగింది అంతే, అందరికీ అదృష్టం అయిపోయింది. ఆయన ఇక అప్పటి సంది అట్లకి వెళ్ళిపోతాడు ఎన్టీఆర్ డ్రైవర్లు. అది పార్సిగుట్ట అట్లా కూడా పార్సిగుట్ట ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు మన లక్ష్మీపార్వతి గారు అసలు ఎలా వచ్చారండి ఎన్టీ రామారావు గారి దగ్గరికి? అసలు నేను చెప్తున్నా కదా సార్, ఆమె వచ్చిందే ఈ బుర్రకథ చెప్పనికే, అది ఒక హరికథ చెప్పనికే వచ్చింది. వీరగంధం సుబ్బారావు మన కోడలి శివప్రసాద్ రావు ఆయన రికమెండ్ చేస్తే ఏదో బతుకుతారు సార్. ఓకే నేను చెప్పిస్తాను, సండే ఒక ఈవినింగ్ ప్రోగ్రామ్ వెళ్ళి ప్రతి ఆదివారం హరికథ చెప్పాలి.
ఈయన చెప్తాడు, తొమ్మిది కొడుతుంది, ఏదో చిన్న వీణ ఏదో వాయిస్తారు. వాయిస్తుంది అంతే. అట్లా హార్మోని అనుకుంటాను. అట్లా 20,000 15,000 ఒక్క ప్రోగ్రామ్కు అవుతుంటాయి, వాళ్ళకి జీవనాధారం అవుతుండే. అట్లా అయ్యి ఎలక్షన్ టూర్ అప్పుడు ఎలక్షన్ మూమెంట్ సార్ మైండ్ లో వీళ్ళ హరికథ ఉన్నది. వీళ్ళని పిలిపించిండు. వాళ్ళ స్టార్టింగ్ లో ఇద్దరు వచ్చారు, సార్ దగ్గర కూర్చున్నారు, స్లిప్ చెప్తే రాసిండ్రు. ఈ స్లిప్లు ఇవన్నీ సార్ రాసిచ్చిండు, ఇవి చదవాలి. ఎన్టీ రామారావు పేరు మీద బుర్రకథ చెప్పుకుంటా చదవాలి. ఎన్టీ రామారావు ఈ పనులు చేసిండు, బియ్యము పెట్రోలు అన్ని హరికథలో చెప్పాలి. అట్లా చెప్పుకుంటా ఫేమస్ అయిపోయింది. మొత్తం 7 కాన్ఫరెన్స్లు, ఒక్క ఎమ్మెల్యే కాన్ఫరెన్స్ 7 ప్రోగ్రాంలు అవుతాయి. ఒక్క ప్రోగ్రాం కాడ నిలబడాలి. సార్ ఈడ స్పీచ్ ఇస్తున్నాడంటే రెండో దగ్గరికి వెళ్ళిపోవాలి, అక్కడ ముందుకు వెళ్ళిపోయి బుర్రకథ చెప్పుకోవాలి. మళ్ళీ మేము ఇక్కడికి బయలుదేరుతున్నామంటే ఆడికెళ్ళి వాళ్ళు బయలుదేరుతారు అనమాట. అట్లా 7 ఎమ్మెల్యే కాన్ఫరెన్స్ 7 కాన్ఫరెన్స్ లో తిరుగుతుంది. అంటే ఎన్టీ రామారావు వచ్చే లోపల వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనమాట. అంతే, ఏదో చెప్పాలి. అంటే అంతా సారీయే, బుర్రకథలో చెప్పేదంతా సార్ విషయాలే. ఎన్టీ రామారావు గారు ఆ విషయాలే చెప్పుకుంటుంటే వెళ్ళిపోతుంది. అట్లా 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 వీరగంధం వదిలేసింది, ఈయనను పట్టుకున్నది. అంటే ఎలా వచ్చారు లోపలికి వచ్చేసి? అంటే అసలు ఎన్టీ రామారావు దగ్గరికి ఎలా వచ్చారని ఇదే పద్ధతి ప్రకారం వచ్చేసారు. సాయంత్రం పూట మళ్ళా ఆయన ఏదైనా ఉంటే వాళ్ళని పిలుస్తుండే, పిలిచి ఈ ప్రోగ్రామ్ అది కాదు, ఇది చెప్పుర్రి, ఇలా చెప్పుర్రి అట్లా దగ్గరికి అయిపోయారు. ఈ సుబ్బారావు వదిలేసి మేడ మీద ఉండేవారండి. మేడ మీద రోడ్ నంబర్ 13 జస్టిస్ మాధవరెడ్డి ఇంటి పక్కకే ఇల్లు కొన్నాడు ఆడ. అది బడి పిల్లల కోసం అని కొన్నాడు, పిల్లలకు చదివియనికే హాస్టల్ లెక్క. అదంతా కొని అక్కడ ఒక రూమ్ ఉన్నది, ఆ రూమ్ లో పెట్టిండు. లక్ష్మీభారతమ్మకు ఇంకొక అసిస్టెంట్ ఆమె దగ్గర ఉంటుండే. మేము 7 గంటల మటుకు ఉంటుంటాం. అందరూ స్టాఫ్ అంతా కూడా 7 గంటల వరకు ఉండేవారు. 7 తర్వాత 7 గంటలకు మేము వెళ్ళిపోతుంటుంటాం. మేము పోయిన తర్వాత ఆమె మీదకి వెళ్ళి దిగుతుంటే ఇంకా సాగర్కి వెళ్ళేవారు. ఇక మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అప్పుడు 5 గంటలకు వచ్చేసే మటుకు మళ్ళీ మీదకి వెళ్ళిపోతుండే. అట్లా కొన్ని రోజులు నడిచింది. తర్వాత కంటిన్యూ అయిపోయింది. ఇక కంటిన్యూ అయిపోతేనే నాచారంలా శివరాత్రి రోజు, ఆ రోజు రూమ్లో ఒక్కరు ఉన్నారు, డోర్ తీస్తలేరు. అందరికి పూలు చెప్తే ఇంటికి ఇల్లాదులు అందరూ వచ్చారు. తలుపు కొడితే అప్పుడు తలుపు తీసిండు, ఈమె పుస్తలు తాడు కనబడుతున్నది. ఊగొట్టిర్రు. చాలా బాధపడి ఉంటారు. చాలా, ఆయన ఒక్క మాట అంటలేడు, సైలెంట్ గా ఉన్నారు. సైలెంట్ గా ఉన్నాడు. పిల్లలే వయసు పెళ్లి కొట్టిరు, బాగా కొట్టేసారు ఆమెను. చంద్రబాబు కూడా ఉండే, ఇక కొట్టి చేసి ఎంత ఇలా కొడితే ఒక రూమ్ లో ఉన్నది. ఇక సార్ను మేము కార్లో కూర్చోబెట్టుకొని రోడ్ నంబర్ 13కి వచ్చేసినాం. మళ్ళా సాయంత్రము మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. మళ్ళా తెల్లారి వచ్చి మళ్ళా కొట్టిరు. ఈయన కమ్ముగా వాళ్ళు తిడుతున్నారు, చేస్తున్నారు, కుయ్యి అంటలు తలకా కింద తెచ్చుకొని గమ్మునుకున్నాడు. వాళ్ళు కొట్టి చేసి వెళ్ళిపోయిండ్రు. ఇక ఈ మొండి ఉన్న పట్టు వదలడు, ఇక వదిలేసుకున్నాడు. సరే పోనీ అట్లా వదిలేసుకున్నాడు. అయితే పిల్లలకు కోపం ఏమంటే హ్యాబిట్స్కి వచ్చిండు. హ్యాబిట్స్కి వచ్చి పైకి వెళ్ళిపోయిండు.
సార్ ఈ సొమ్ములన్నీ తీసుకొచ్చుకున్నాడు. ఉమ్, మూట కట్టిండు, ఉమ్, ఇంత పెద్ద మూట అవుతుంది అది. ఉమ్, ఈమెకి ఇయ్యనికి వచ్చిండు, ఉమ్, పిల్లలు ఇయ్యనియలే. ఉమ్. మీరు ఏమని ఇచ్చుకోర్రి, మా అమ్మ సొమ్ములు మాత్రం మీరు ఆహా, ఇవ్వద్దు. ముట్టే అవసరమే లేదు, ఉమ్, ఆ నగలు తీయద్దు. ఈ నగలు ముట్టనే వద్దు, ఉమ్, మీరు ఏమన్నా నగలు చేపించుకోర్రి, ఏమన్నా చేసుకోర్రి, ఉమ్, మా అమ్మ నగలు మాత్రం ఇయ్యమని అవి వాళ్ళు రిటర్న్ తీసుకున్నారు. తీసుకుని వెళ్ళిపోయారు. ఇక అది ఇక అక్కడికి వెళ్ళి ఇక పిల్లలు ఎవ్వరు వచ్చుడు బంద్ అయిపోయింది. ఓ వారం రోజులు అయింది. వారం రోజులు అయిన తర్వాత ఇక హరిబాబు ఉమ్, మళ్ళా పులిందేశ్వరమ్మ ఉమ్, ఆమె రోడ్ నెంబర్ 13 మీదనే ఉంటుండే. ఇక అప్పుడప్పుడు వాళ్ళు ఇక జనరల్గా ఇక నెమ్మదిగా కలుసుకో. అందరు కలుస్తారు, కానీ ఎవరు ఆమెతో, లక్ష్మీభారతితో మాట్లాడతారు. ఆమెతో ఎవరు మాట్లాడరు. ఉమ్, సార్తో మాట్లాడి సార్ వెళ్ళిపోతారు, సార్తో మాట్లాడి వెళ్ళిపోతారు. ఉమ్, ఇక మేము కొన్ని రోజులు టిఫిన్, ఈ హోటల్కి వెళ్ళి టిఫిన్, ఆ హోటల్కి వెళ్ళి టిఫిన్, ఉమ్, మధ్యాహ్నం ఇక్కడికి వెళ్ళి అట్లా ఎవరికి తెలియకుండా. ఉమ్, సుధాకర్ గౌడ్ అని ఉన్నాడు, పార్టీ కార్యకర్త. ఉమ్, ఆయనది బార్ రెస్టారెంట్ ఉండే. సార్ ఆయన సుధాకర్ గౌడ్ రొట్టెలు కీమా చేస్తాడు సార్, ఉమ్, మంచిగా చేస్తాడు, ఆలోచన ఉమ్, మంచిగా చేస్తాడు సార్. సరే తీసుకురమ్మా. ఉమ్, ఇక ఎదురుగా నిలబడి చేపించుకొని తీసుకొచ్చి ఉమ్, ఇస్తుంటా. అట్లా తింటుండే. బాగుంది లచ్చన్న, ఉమ్, సుధాకర్ గౌడ్ చెప్పు, బాగా చేసినావు అని. మంచి సార్ అంట. అట్లా 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 ఇక ఒక వంటైనని పెట్టుకున్నాడు. ఉమ్, పాత వంటైన మీకు చెప్పిన ఉమ్, వీరయ్య, వీరయ్య. ఉమ్, వాడు గింత చిన్నగా ఉన్నప్పుడు ఊరికెళ్ళి తెచ్చుకున్నారు. ఉమ్, వానికి అమ్మనే నేర్పించింది సార్ ఎట్లా తింటాడు ఏది అంటే. అంత వాడు ఆఖరికి పెళ్లి కూడా సారా చేశారు. సార్ చేసిండు. పెళ్లి అయిపోయింది. మలక్పేట్ల 5 అంతస్తుల ఇల్లు, ఉమ్, ఊర్లో బాయి, ఉమ్, 5 ఎకరాలు 10 ఎకరాల పొలం. ఉమ్, ఏంరా డబ్బులు అయిపోయినాయి, డబ్బులు ఉమ్, లెక్క అడగకపోతుండే. అది. ఉమ్, ఆయన బిల్లు రాస్తుంటే ఇట్లా చెప్పి పడేస్తుండే ఉమ్, పైసలు. అట్లా వాడు అట్లా డబ్బు సంపాదించిండు. ఉమ్, వానికి విశ్వాసం లేదు. ఉమ్, సార్ దిగిపోగానే సార్ చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఉమ్, చంద్రబాబు పెట్టుకున్నాడు, ఉమ్, మనకు తెలుసు అవునా. ఈ బాబు దగ్గర సార్ దగ్గర పనిచేసిండని. ఉమ్, సార్ పిలిచి, ఉమ్, అరే వీరయ్య, ఉమ్, నువ్వు పొద్దుగాల వస్తావు కదా, మబ్బుల్లో రా మామూలుగా, అట్లనే వంట చేసేసాయి, ఉమ్, మధ్యాహ్నం కూడా చేసేయి, సాయంత్రం కూడా చేసేయి, ఉమ్, హాట్ బాక్స్ లో పెట్టేసి నువ్వు వెళ్ళిపో, రోజు అట్లనే చేయంటే నాకు టైం దొరకదయ్యా అన్నాడు. ఇప్పుడు లక్ష్మీభారతి గారు ఉన్నారు కదండి, ఆ వైస్రాయ్ ఎందువల్ల చంద్రబాబు నాయుడు గారు అందరికి కోపం వచ్చిందంటారు వీళ్ళందరికీ? మొత్తం అధికారం అంతా అధికారం అంతా హస్తగస్తం చేసుకుంటున్నది. ఓకే. ఉమ్, ఈయన న్యూట్రల్ అయిపోతున్నాడు. ఉమ్, వచ్చి- ఓటర్లు. ఆ, వచ్చిన వాళ్ళంతా మొత్తం ఆమెను కలుస్తున్నారు. ఓకే, వచ్చిన వాళ్ళందరూ. వచ్చిన వాళ్ళందరూ ఆమెను కలుస్తున్నారు. ఉమ్, డీజీ, సెక్రటరీ ఉమ్, అందరూ. ఓకే. మన ముద్దు కృష్ణనాయుడు, ఉమ్, ముద్దు కృష్ణనాయుడు ఆడ అడ్డ, ఆమె దగ్గర అడ్డం పెట్టేసిండు, ఉమ్, తిష్టేసేసిండు. ఓకే, కూర్చున్నాడు చక్కగా. ఆవిడని కాకబట్టే అంటారు కదా అలా. అట్లా కాక పెట్టేసి ఆమె దగ్గర కూర్చున్నాడు. ఉమ్, ఈయన నోటల్ అయిపోయాడు. ఏం మాట్లాడ ఈడ మాట్లాడినాక అక్కడ పోతారు. ఫస్ట్ లక్ష్మీభారతి గారితో మాట్లాడాలి. మాట్లాడాలి, మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఉమ్, ఓకే మాట్లాడారా, ఓకే. ఆయన ఇట్లా అయిపోయాడు. ఉమ్, ఓకే ఉమ్, ఓకే ఓకే. అది ఓకే తర్వాత ఏం మాట వస్తలేదు ఆయనకు. ఓకే మాట వస్తున్నారు. అట్లా అయిపోయింది ఆయన. ఇక అన్ని లక్ష్మీభారతి గారు అన్ని చూసుకోవడం, ఇంకా ఆవిడే చీఫ్ మినిస్టర్ లాగా. ఇక ఆమెనే అంతే తెలుసుకున్నాడు. ఆయన మొక్కట్లా చేయించేసిండు. అది చంద్రబాబు నాయుడు గారు ఇంకా అప్పుడు తీసుకెళ్లారు. అప్పుడు మీరు వైస్రాయ్ దగ్గరికి చైతన్య తీసుకెళ్లారా? వైస్రాయ్కి వెళ్ళినామండి.
అసలు మొదలు రాజ్భవన్ మీరే నడిపారు. రాజ్భవన్ వెళ్దాం అనుకున్నాం. ఉమ్, రాజ్భవన్ వెళ్దాం అనుకుని లేదు లచ్చన్న ముందు వయసులో వెళ్దాం అన్నాడు. ఉమ్, సరే సార్ అని బండి స్టార్ట్ చేసిన మూవ్ అయిపోయినా. ఉమ్, ఆపు లచ్చన్న అన్నాడు. ఉమ్, వాళ్ళకి వెళ్ళి డోర్లోకి వెళ్ళి కిటికీలోకి వెళ్ళి తీస్తాడు. ఆపు లచ్చన్న అంటే ఎందుకు సార్ అన్నాడు. ఉమ్, ఆమె ఎందుకు సార్, ఆ, ఆమె ఎందుకు, మనం పోదాం అని అన్న గట్టిగా అన్నారు. లేదు రాని ఆమెను వస్తే మొత్తం నాశనం అని ఇట్లనే అనేసిన. అనేసారు. అంత నాశనం అన్నా. ఆ, ఆయన ఇన్నాడు కూడా, విన్నారు. ఆ, నాశనము సార్ ఆమె వద్దు. లేదు మోహన్ పిలు ఆమెను పిలు. ఉమ్, నేను ఇట్లనే అన్నా, మోహన్ పిలు ఆమెను. ఆమె పోయి చెప్పగానే చెంక చెంక చెక్క కెట్టుకుంటే వచ్చేది. వచ్చాను. మీద కూర్చున్నది. మీద కూర్చున్నారు. పరిటాల రవి ఎంబడి ఉమ్, ఆమె అసిస్టెంట్ ఉమ్, పరిటాల రవి మీద కూర్చున్నాను. ఉమ్. అస్సలు అసలు ఎన్టీ రామారావు ఒక్కరే వెళ్ళుంటే ఎల్లుంటుంటే అందరు రిటర్న్ వచ్చేస్తుంది. మళ్ళీ అందరు రిటర్న్ వస్తుంటది. కానీ ఒక కండిషన్ లో పెట్టిండు, ఉమ్, మీరు రిటర్న్ వచ్చినా మీరు రిటర్న్ పోయినా గానీ ఉమ్, డిజాల్వ్ చేసేస్తాడు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చెప్పిండు. భయపడ్డారా? ఇది సరే, ఇది వచ్చేది కదా పోనీ మనం ఈయన దగ్గర ఉందాం, ఇక్కడనే ఉందాం, అది లక్ష్మీభారత్ వచ్చేసిందని వచ్చిందని అసలు చెప్పు దాని మీద వేసేది. చెప్పు ఎన్టీ రామారావు గారి మీద కాదు, దీని మీద వేసేది సార్. లక్ష్మీభారత్ గారు వేసేది. వేసంగానే పరిటాల రవి చైతన్య మీదకి కింది దుంకుతున్నాడు. దుంకితే పడిపోతావు, ఎడ దుంకుతున్నావు అంటే మెల్ల దిగిండు. ఏంది లచ్చన్న చొప్పేసారు. ఆమె మీద వేయలే, సార్ మీద వేయలే, ఆమె మీద వేసిర్రు. వాళ్ళకు ఉన్నదా దమ్ము సార్ మీద వేయనికే? సార్ మీద వేయలే, నువ్వు అర్థం చేసుకో, దీని మీద వేసిర్రు అంటే ఆయన శాంతం అయిపోయాడు. లచ్చన్న కరెక్ట్ అని చెప్పినావు అని పోనీ లచ్చన్న గారు రిటర్న్ తిప్పేసినాం, పోయినాం. అక్కడికి పోయి రాజ్భవన్ పోయి రిటర్న్ పోయి వదిలేసినాం. ఈమెన్ వదిలేసి మళ్ళా రాజ్భవన్ పోవాలి. బండి తిప్పుతున్నా, రాజ్భవన్ తిప్పుతుంటే అప్పుడే మన రజనీకాంత్ ఏం బ్రదర్ కార్లో కూర్చోండి, చేతన్ రథం పెట్టేసిన కార్లో కూర్చుంటే అని ఇంకా కూర్చున్నాడు. ఇద్దరు దగ్గర కూర్చొని వైస్రాయ్ హోటల్ నుంచి మళ్ళీ మీరు కార్లో వెళ్ళారు? కార్లో వెళ్ళినాం. చేతరథం మాట పెట్టేసిన, రాజ్భవన్ పోదాం లచ్చన్న, రాజీనామా చేసేద్దాం అంటే కార్లో వెళ్దాం సార్ అని కార్లో కూర్చున్నాడు. రోడ్డు మీదనే పెట్టేసిన అక్కడ చేతన్ రథం కార్లు పెట్టగానే అంతలోనే రజనీకాంత్ వచ్చిండు. రండి బ్రదర్ అని కార్లో కూర్చున్నాడు. కార్లో కూర్చొని మూమెంట్ అవుతున్నది. అన్నయ్య నా మాట వినండి, రజనీకాంత్ చెప్తున్నాడు మాట గారితో. అన్నయ్య నా మాట వినండి, ఈమె శని, ఈమె మీకు తగదు తెలిసిన, ఈమె నేచర్ సరిగ్గా లేదు తెలిసిన, మీరు ఏదో భ్రమల పడి ఈమెను తీసుకొచ్చుకున్నారు. ఇప్పటికైనా కానీ ఈమెను పక్కకు పెట్టండి, పక్కన పెట్టాలి అంతే. ఈమెను పక్కకు పెట్టి ఇన్వాల్వ్ చేయకూడదు, పొలిటిక్స్ లో ఇన్వాల్వ్ చేయకూడదు, పక్కకు పెట్టుర్రి, అందరినీ తీసుకొచ్చి మీ ముంగట నిలబెట్టేస్తా అన్నాడు రజనీకాంత్ గారు. అంటే లే బ్రదర్, ఆమె నా దగ్గరనే ఉంటుంది, ఆమె దగ్గర నీ దగ్గరనే ఉంటే మీకు కర్మ సార్, కార్ ఆపండి నేను దిగిపోతాను. అప్పటి మటుకు స్టాప్ కాలేజ్కి వచ్చేసినాం. రజనీకాంత్ చెప్పినా వినలేదు ఎన్టీ రామారావు. రాజ్భవన్ రోడ్ మీద స్టాప్ కాలేజ్ ఉన్నది. ఫస్ట్ స్టాప్ కాలేజ్ వస్తుంది, తర్వాత లెక్వి గెస్ట్ హౌస్ వస్తుంది, తర్వాత స్టాప్ నర్స్ క్వార్టర్స్ వస్తుంది, తర్వాత రాజ్భవన్ వస్తుంది. ఇక్కడ స్టాప్ కాలేజ్ కాడ ఆపు అంటే ఆపేసిన. సరే నమస్కారం లచ్ సార్ అన్నాడు, దిగిపోయాడు. ఓకే బ్రదర్ అన్నాడు, వెళ్ళిపోయినాడు. రోడ్ మీదకి వెళ్ళి పోయినాం, రాజీనామా ఇచ్చేసి వచ్చినాం. అంటే వచ్చేటప్పుడు సెక్యూరిటీ ఉంటుందండి? అప్పుడు ఉండేదా సెక్యూరిటీ? ఉండేదా? ఒక సెక్యూరిటీ, ఒకరు ఒక జీపీ అని ఉండేదండి? ఒకటే అంబాసిడరే, అది కూడా. ఇక పోయి రాజీనామా చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. రిటర్న్ వచ్చేసి ఈయన ప్రమాణ స్వీకారం అయింది చంద్రబాబు నాయుడు గారిది. ప్రమాణ స్వీకారం అయింగానే వచ్చిండు, కలవలే. చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు, కలవలే. దళితులు కూడా అట్లా అట్లా ఇష్టం ఉన్న తిట్లు తిట్టేసిండు. తిట్టి బయటకు వచ్చేయండి.
నన్ను చూసిండు. ఉమ్. అన్నా అన్నా అనే అంటాడు నన్ను. చంద్రబాబు నాయుడు గారు. అన్నా ఏమంటారు సార్, మీరు ఇక్కడనే ఉండండి, ఈయనే డ్యూటీ చేసుకోర్రి అని. ఉమ్. నేను దిగిపోయిన తర్వాత ఏం చేసి నేను డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతా అన్న. ఉమ్. కార్ తీసుకొని డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతా. లేదు నా మాట ఏంటంటే మీరు ఉండండి ఇక్కడ, ఉమ్. ఇక్కడ ఉండమంటే ఉమ్. సార్ నాకు మాట ఇచ్చిండు, ఆ మాట నిలుపుకుంటావాను. ఉమ్. ఏమి ఇచ్చిండు? ఉమ్. నా పిల్ల పెళ్లి చేస్తా అన్నాడు. నువ్వు చేస్తావా? ఉమ్. నువ్వు మాట ఇస్తావా? ఉమ్. నేను ఉంటా, ఇక్కడ ఉండిపోతాను. నేను చేస్తా లచ్చన్న, నువ్వు ఇక్కడనే ఉండు, ఏమన్నా ఉంటే నాకు చెప్పు. ఉమ్. సరే మంచిది. అంతే. ఇప్పుడు చనిపోయే ముందు రోజు ఏమైందంటే అసలు, అంటే మీరు చనిపోయే ముందు రోజు కూడా అసలు ఏం జరిగింది అక్కడ? ఆయన డెంటింగ్ చేసుకుంటుండు సార్, పళ్ళు రిపేర్ చేసుకుంటుండు. ఇక్కడ ఒక పక్క రామచంద్రరావు డాక్టర్, ఉస్మాన్ హాస్పిటల్ డెంటింగ్ డాక్టర్ అయినా, ఒకటైనేమో సైఫుల్లా బేగ్, ఓకే, అమెరికాలో ఉంటాడు ఆయన. సార్ పిలిచగానే వస్తాడు, సార్కు ఏదైనా చేసేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతాడు. ఇద్దరు డెంటింగ్ చేసుకుంటున్నారు. ఓరుడు వచ్చి సార్ రమ్మంటుండను అంటే పోయినా. డోర్ తెచ్చగానే నేను ఎదురుగానే ఉంటా. రండి లచ్చన్న, వాళ్ళు ఇట్లా అనగానే ఇద్దరు ఆగిపోయారు. రండి లచ్చన్న అన్నాడు. పోయినా. ఏంటి సార్ అంటే, ఏం లేదు లచ్చన్న, మీరు చేతన్ రథం సిద్ధం చేయండి, మనం చేతన్ రథం మీద ఫస్ట్ సంది బయలుదేరుతామంటే. అంటే అంత కరెక్ట్ ఉన్నా సార్, కాల్ బ్యాటరీలు వేయాలి, బ్యాటరీలు వేస్తే పర్ఫెక్ట్ బండి. ఓకే, మీరు ఇంటికి వెళ్ళండి. మార్నింగ్ వచ్చి డబ్బులు తీసుకోండి, మనం ఏందో వీనికి చూపెడదాం. రోజేమో వెళ్ళిరా అనేవారు. ఏం సార్ గిట్లా మాట్లాడుతున్నాడు, ఎప్పుడు వెళ్ళిరా లచ్చన్న అంటుండే. అప్పుడు 4 టైం 4 అవుతుంది, 4 అవుతుంది. బయటకు వచ్చి అక్కడ కృష్ణారావు డిఎస్పీ ఉన్నాడు, సెక్యూరిటీ అయినా. సార్ ఎన్నళ్ళేంది నువ్వు ఎల్లు లచ్చన్న అని అన్నాడు, లేకపోతే వెళ్ళిరా లచ్చన్న అంటుండే. ఏ పోయా, నువ్వు ఒక పెద్ద మనిషి, ఆయన ఒక పెద్ద మనిషి, ఏదో మాటలు అన్నాడు, దానికి నువ్వు ఇంత ఫీల్ ఎందుకు అవుతున్నావు? లేదు సార్, నాకు డౌట్ ఉన్నది సార్, ఆయన వెళ్ళిరా అంటాడు నన్ను, నువ్వు ఎల్లు లచ్చన్న అన్నాడు. 6 గంటల దాకా ఉన్నా సార్ నేను. 4 గంటలకు చెప్తే 2 గంటలు వెయిట్ చేసిన నేను. ఇక అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ దాస్ ఉన్నాడు, వానికి చెప్పిన, భగవాన్ దాస్ ఏదన్నా ఉంటే ఫోన్ చేసి చెప్పురా, నేను వస్తా. ఆ ఫోన్ కూడా ఆయనే ఫిట్ చేసింది ఇంటికి, ఒక ల్యాండ్ లైన్ ఆయనే పెట్టించిండు. ఏ ఫోన్ లేదా కోటేశ్వరరావు, ఫోన్ చూడు, యాంటికా కోటేశ్వరరావు, ఇప్పటికీ పార్టీ ఆఫీసులో ఉన్నాడు ఆయన. ఓకే, ఆడు ఎదురుగున్నాడు అని చెప్పేసిండు. ఫోన్ అరేంజ్ చేయండి సార్ చెప్తే కదా సంతోషం మాట. ఆడు ఫోన్ ఫిట్టింగ్ చేసేసేసిండు. అరే ఎందుకు నా చేతుల పని, సార్ చెప్పాడు కదా చేసేసిన అన్నాడు. ఊరు నాయన, సార్ నువ్వు చెప్పిన కోటేశ్వరరావు ఫోన్ ఫిట్టింగ్ అయిపోయింది సార్ అన్నాడు. ఫోన్ అదే ఫోన్లు ఆఖరి దాకున్నా సార్ నాకు. ఇక ఫోన్ 4 గంటలకు ఫోన్ చేశాను సార్ కోటేశ్వర భగవాన్ దాస్. లచ్చన్న తొందరగా వచ్చేయి అన్నాడు. తొందరగా వచ్చంటే నాకు అర్థమైపోయింది ఏమో జరిగిందని. లేక ఫోన్ చేయరు కదా. బండి తీసుకొని బయలుదేరినా. మీకు చేతక బండి ఉందన్న? చేతక బండి ఉంది. 4:30 15 నిమిషాలలో పోయినా. మీరు ఉండేది పార్సిగుట్ట, రోడ్ నెంబర్ 13. 15 నిమిషాలలో పోయినా. అంత జోరుగా పోయినా, ఎట్లా పోయినా నాకే తెలియదు. మోటార్ సైకిల్ పడేసిన సట్సట్గా మీదికి వెళ్ళిపోయినా. మీదికి వెళ్ళిపోయినట్టు మంచం మీద ఇట్లా పడి ఉన్నాడు సార్. పట్టు వస్త్రం అట్లనే ఉన్నది. ఆయన పండుకుంటే తుండుగుడ్డ చుట్టుకుంటాడు. ఆ తుండుగుడ్డ కప్పుకుంటాడు, తెల్ల తుండుగుడ్డ కప్పుకుంటాడు, తెల్ల లుంగి చుట్టుకుంటాడు. కానీ పట్టు వస్త్రమే ఉన్నది. నాకు డౌట్, అట్లనే చూస్తే మనిషి నల్లైపోయిండు. అంతా ఎర్రగా ఉంటుండే, నల్లగా అయిపోయారు. చంపలు ఇట్లా
మెరుస్తుండే. మబ్బుల లేసంగానే అయినా హైస్ నీళ్లతో ఇట్లా 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 అద్దుకుంటుండే. ఫ్రిడ్జ్లకి వెళ్ళి వైస్ బాటిల్ తీసుకొని ఎర్రగా లాల్ టమాటాలు ఉంటాయి అలాగా ఉంటుండే, యాపిల్ లాగా. ఆ సంథింగ్ మనిషి నల్లగా అయిపోయిండు. అట్లనే చూసి ఏడుపు వచ్చింది, ఏడ్చుకుంటున్నా. బయటకు వచ్చాగానే అప్పుడే చంద్రబాబు భవనమ్మ ఇద్దరు వస్తున్నారు. వాళ్ళకు ఇట్లా చూపెట్టి ఇక నేను కిందకి వచ్చేసిన. తర్వాత ఇంకా క్షుద్ర పూజలు చేస్తారన్నవారండి ఆయన మీద. అది ఉట్టి మాటలు సార్. క్షుద్ర పూజలు ఏదో ఉట్టి మాటలు, చీర కట్టుకుని నైట్ ఉట్టి మాటలు. అది ఒక బుక్ లో కూడా ఇచ్చిర్రు, సండే బుక్ లో వస్తాయి. ఆ బుక్లలో కూడా ఆయన వేషమేసి ఇచ్చింది. అరే ఎవరు ఉంటారు సార్, ఒక సెక్యూరిటీ అయినా ఉంటాడు గేట్ దగ్గర. మేము ఇంట్లోకి వెళ్ళి వెళ్తున్నామంటే ఇంటికి తాళం వేసేస్తాం. గేటుకు సెక్యూరిటీ అయినా ఉంటాడు, గేటుకు వేస్తాం, వచ్చేస్తాం హ్యాబిట్స్ కి. ఇవన్నీ అంత ఉట్టి మాటలు సార్. ఆయన పూజ కూడా చేయడము హ్యాబిట్స్ లో. అప్పుడు పూజ చేస్తుంటే అన్ని కొబ్బరికాయలు కూడా, అన్ని పూల బొట్లు, దేవుళ్లకు పూలు గిట్ట అన్ని పెట్టేసి అన్ని రెడీ చేస్తుండే. ఎన్ఎస్ ప్రసాద్ సార్కు అసిస్టెంట్, అంటే చుట్టమే, బంధువే. ప్రసాద్ అంటే అన్ని అరిగి పెడుతుండే, కొబ్బరికాయ ఆడ పెట్టేస్తుండే. కొబ్బరికాయ తీసుకుంటుండే, మొక్కుతుండే, ఇట్లా అయిపోయి ఆయన పూజ అంతే. దండం కూడా 2 నిమిషాలే పెడతాడు అంతే. ఆయనే వెంకటేశ్వరుడు, ఆయన కూడా దండం. అట్లా ఆయన పూజ పురస్కారం అంతా పద్ధతి ప్రకారం అన్ని చేస్తాడు అంతే. కానీ ఇది పూజలు ఏం లేదు సార్, అంత ఉత్తి మాటలు. ఇప్పుడు ఏంటంటే కుట్రలు అంటే తన మీద వ్యతిరేకం వాళ్ళ మీద అంటే కక్షపూర్తి చర్యలు అంటారు చూడండి, గొడవ వాళ్ళని ఎలాగైనా అణిచేయాలి. అది ఈయన దగ్గరకు అదే కాదు సార్, కాదే కాదు, కాదే కాదు. ఎవరు అది వాడు అంటే అనుకోని వాడి కర్మ ఆడిపోతాడు, వాడి కర్మ ఆడిపోతాడు పోతాడు అనుకొని తిడుతున్నాడు, తిట్టుకొని అట్లా వేస్తుండే. అంతేగాని వాడిని బిల్డింగ్ కొట్టేయాలి, వాడిని గుట్టాలి, వాడిని పంపించాలి, అది ఏది లేదు సార్. అలా కక్షపూర్తి కక్షపూర్తి ఏం లేదు. ఉన్నాక ఏమన్నా ఒక్కసారి మాకు తెలుస్తుంది కదా సార్. అవును, మీకు తెలిసిపోద్ది. బూతులు ఆడడం కానీ లేదా కొట్టాలి, తిట్టాలి. తిట్టాలన్నా కూడా ఒక తిట్టాడు ఆయన. ఆయన ఇంటి మనిషి వంటుండేటోడు. శేఖర్ నాడు వంట వండుతుండే, ఇంకో శేఖర్ అన్నటోడు సప్లై చేస్తుండే చాయ్. వాడు చాయ్ సూపర్ పెడతాడు. నచ్చనా వీడు చాయ్ సూపర్ పెడతాడు, చాయ్ తాగడు అంటుండే. ఒకసారి 3 మంచిగుంటే చాయ్ తాగుతుంటుండే. ఆయన ఒక్కనే ఎర్రి అంటుండే, అది ఊత పదం ఆయన. అది చాయ్ మంచి ఎర్రి బాగా పెట్టావరా అంటుండే. గంతే ఆయన తిట్టు గది. అది ఆయన ఒక్కనే ఆడుతుండే, ఎవరు చాలా గౌరవంగా అందరినీ. సార్ 5 గంటలకు 4 గంటలకు నేను అక్కడికి పోతే కార్ అక్కడ గ్యారేజ్ లో ఉంటుండే, గ్యారేజ్కి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెట్టే మటుకు నమస్కారం లచ్చన్న అంటుండే. అరే నేను అందాం అనుకుంటే ఆయనే మొదలు అనేస్తుండే, నమస్కారం సార్ అంటుండే. ఎందుకంటే మీరు డ్రైవింగ్ లో ఉంటారు, వచ్చిన వెంటనే ఆయన మొదలు నాకు నమస్కారం చెప్పేస్తుండే. ఆయన మొదలు, నేను తర్వాత నమస్కారం సార్ అంటుండే. పదండి. టీ అంటే ఎంత కప్పు? పెద్ద కప్పు, పెద్ద కప్పు ఇలాగ ఉంటది, 1 లీటర్ ఉంటది అది. అబ్బో, 1 లీటర్ తాగుతాడు టీ. ఆయన టీ ఆవు పాలు 3 లీటర్ 4 లీటర్ ఉంటది ఆవు పాలు. ఆయన ఆవే ఆడనే ఉంటాయి ఆవులు, పాలు పిండుతారు. దాన్ని మరగబెడితే లీటర్ అవుతుంది. ఓకే, ఆ లీటర్లో ఈ టీ పొడి వేసేసి అదొక్కటే తాగుతారు. మళ్ళా మధ్యాహ్నము లేకపోతే పంచదార వేయాలని దాంట్లో ఫుల్ తీయగా పంచదార ఫుల్ తీయగా తాగుతాడు. ఇక ఎప్పుడన్నా నేను తొందరగా పోయినా అనుకో, అరే లచ్చన, అరే కుర్రాడా లచ్చన టీ
రచన కూడా టీ టీ శేఖర్ బాగా పెడతారా? వాడు పెడుతుండే, వాడు టీ ఇస్తుండే సార్. టీ తాగినాక బయలుదేరదామా లచ్చన్న? సార్ బయలుదేరదాం సార్, బండి తీసుకొని వస్తుంటే. నేను బండ్లో కూడా నేను ఒక్కొక్కసారి కార్లో నేను బండుకుంటుంటుంటే ఈయన బయటకు వస్తుండే. సెంట్రల్ పరిగెత్తకు, మెల్లిగా లేపు, మెల్లిగా లేపు లచ్చన్న, మెల్లిగా లేపు, నువ్వు లొచ్చనగానే మళ్ళీ దెబ్బ తలగల, కంగారు పడతాడు అట్లా అంటుండే సార్. నెమ్మదిగా ఇంట్లో మనిషిలాగా చూసారు మాట. మెల్లగా వచ్చాడు, లచ్చన్న సార్ సార్లు చూసాను, బండి స్టార్ట్ చేసి అట్లా ఆయన కంగారు పడతా, దెబ్బ తలుగుతుంది, స్టీరింగ్ అది ఇది అంటుండే. అంతగా జాగ్రత్త, అంత జాగ్రత్తగా చూస్తుంటే అసొంటి మనిషి మన మధ్యలో లేడు సార్ ఇప్పుడు. ఇంకా మొత్తం అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళందరూ కూడా ఎప్పుడు విమర్శ వచ్చి కలుసుకునేవారండి? వచ్చి కలుస్తుంటే సార్, అందరు కలుస్తుంటుంది, ఎవరిని ఆపకపోతుంటే. ఒక అమ్మాయి ఉండే సార్, దుర్గా భక్త వచ్చల, యాక్టర్లు కూడా బలికిరారు ఆమె ముంగట. చాలా అందంగా ఉండేది అనమాట. అంత అందంగా డ్రెస్ వేసుకొని వచ్చింది సార్, తెల్ల చీర కట్టుకొని వచ్చింది. కలుద్దామంటే నమస్కారం అమ్మ అని కార్లో కూర్చొని వెళ్ళిపోయాను. అంతే, అందంగా ఉంది కదా మాట్లాడుతాడు అనుకున్నాడు ఆయన. ఈసొంటి అందగతలు ఎంత చూడలే, ఈమె దరిద్రంకు ఈమె పడ్డది కానీ, ఆమె లక్ష్మీపార్వతి పడ్డది కానీ ఎంత అందగత్తెలు. అవును, ఎంతమంది హీరోయిన్స్ అండి. ఇప్పుడు యాక్టర్స్ కూడా వచ్చి మన సౌకార్ జానకి అమ్మా ఇట్లా దండం పెట్టి కారులో కూర్చుంటే పెట్టి డోర్ కొట్టి పంపిస్తుంది. అమ్మ అనే పిలుస్తుండే అందరినీ. ఈమె ఎట్లా తగిలింది సార్ నాకు అర్థమవుతలేదు. అదే అందరికి అర్థం అవ్వలేదు, అంటే ఏదో రాత ప్రకారం అంతే ఉన్నది. అయితే రామచంద్రరావు దగ్గర డెంటింగ్ చేసుకొని రిటర్న్ పోతున్నాం. అప్పుడు నెల 15 రోజులు అవుతుంది చంద్రబాబు సీఎం అయ్యి. ప్రసాద్ నువ్వు ట్యాబ్లెట్లు తీసుకొని రా, మేము వెళ్తాం అంటే మంచిదని మేము మూవ్ అయినాం. కృష్ణా రోబాయ్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం, హైవే. ఓకే, లచ్చన్న పాలన ఎట్లా నడుస్తుంది? నాకేం తెలుసు సార్, నన్ను అడుగుతావు అన్న. అంత గట్టిగా అనేసిన. ఎందుకు కోపడతావు లచ్చన్న, నువ్వు ఏదో బయట తిరుగుతావు కదా, నీకు తెలుస్తుంది అని అడుగుతాను. అయినా కానీ మంచిగా నడిపిస్తాం సార్, వాడు చాళుక్యుడు అని అనేసిన. అయినా కానీ మనం చేసింది కూడా తప్పుగా సార్ అన్న. నేను తప్పు చేశాను? ఇట్లా చూసిండు, ముంగట్టే కూర్చుంటాడు, ఇట్లా చూసిండు. ఏం చూస్తున్నావు సార్? రావణాసురుడు సీతను తీసుకుపోయి లంకలో పెట్టుకున్నాడు, వాడు నాశనం అయిపోయాడు. నువ్వు ఈమెను తీసుకొచ్చి ఉన్న పేరు చెడగొట్టుకున్నావు, నువ్వు నాశనం అయిపోయావు. చెప్పారు డైరెక్ట్ గా, డైరెక్ట్ అనేసిన. అంటే తిడతారన్న, అంటే మిమ్మల్ని ఇన్వాల్వ్ అని చెప్పేది అనేసినగానే అనండి లచ్చన్న, అందరు అన్నారు, మీరు ఒక్కరు అనలే, మీరు కూడా అన్నారని తలకాయ కింద చేసుకున్నాడు సార్. ఇంటికి పోయేదాకా తలకాయ పైకి ఎత్తలేదు సార్. నేను తలకాయ కొట్టుకున్నా, ఎందుకన్నారా అనవసరంగా అన్నా, అనవసరంగా అన్నా ఈయన ఎంత బాధపడుతుండో ఏమో అనుకున్నా. ఇక డోర్ తెరిచి మళ్ళీ లేపిన. ఓకే లచ్చన్న, మీరు వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి. ఎప్పుడైనా లక్ష్మీపార్వతి గారిని తిట్టడం చూసారా? తిట్టడం కానీ ఏంటే ఏం తిట్టాలి, ఆమె తిట్టకపోతుండే సార్. ఒక్కసారే చూసిన, హరిబాబు ఇంటికి పోయినప్పుడు డోర్కు అడ్డు కూర్చుంటే తోసుడు తోసి బెడలు పడ్డది. అంటే వెళ్ళొద్దని బయటికి. అప్పుడే చూసిన నేను. అయినా కానీ సార్ ఆమె అంత కుళ్ళు, ఎంతో ప్రయత్నం చేసింది సార్ నన్ను తీసేయాలని. మిమ్మల్ని కూడా. అయితే ఒకటే మాట అనేసిండు, నువ్వు ఏమన్నా చేసుకో, నేను అగ్రి, లచ్చన్న విషయంలో మాత్రం
ఉండాల్సిందే. ఉండాలి. ఆయన ఇష్టంతో పోతే నాకు అభ్యంతరం లేదు. నేను మాత్రం పోవానన్నా, నేను మాత్రం తీయ. అది కూడా ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసింది, సెక్యూరిటీతో కూడా చేపించింది. వద్దులే ఆగిపోమని. సెక్యూరిటీతో ఎవరు నర్సయ్య గారు, మీకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉన్నది సార్, మీరు వండుకోవాలి ఇక్కడ కూడా, లేకపోతే అప్పుడు పండుకోకపోతుంటే నేను ఇంటికి వెళ్ళిపోతుంటే ప్రాబ్లం ఉన్నది సార్, మీరు పండుకోవాలి సార్కి ఎనీ టైం అంటే. నేను ఏం టైం సార్, ఏం ప్రాబ్లం అవుతుంది సార్ నీకు? నువ్వు చెప్పిన టైంకు ఫోన్ చేసాక నువ్వు ఇమ్మీడియట్లీ 10 నిమిషాలలో వస్తా. అట్లా 2-3 నెలలు నడిచిపోయింది. లాస్ట్కు లచ్చన్న నా మాటను, ఏదో సెక్యూరిటీ ప్రాబ్లం అంటున్నారు, నీకు కూడా ఒక రెస్ట్ ఉంటుంది కదా, నీకు నచ్చిన డ్రైవర్లు తెచ్చుకో, పెట్టుకో. ఒకరోజు ఆడ నడిపిస్తూ, ఒకరోజు నువ్వు నడిపిస్తావు, ఒకరోజు అయితే రెస్ట్గా దొరుకుతుంది కదా నీకు. ఇన్నేళ్ళు కష్టపడ్డావు కదా, ఇప్పుడన్నా కొద్దిగా రెస్ట్ తీసుకో అంటే నాకు నచ్చిన వాళ్ళు తెచ్చుకుంటా సార్. ఆడు నర్సయ్య డ్రైవర్ ఫిట్ చేసిండు. నేను నా ఇష్టం, నీ ఇష్టం ఉన్నది తెచ్చుకో, నీ ఇష్టం. అయితే కృష్ణ అని డ్రైవర్ ఉన్నాడు, అని పెట్టుకున్నా. నా అసిస్టెంట్ వాడు, నాకన్నా జూనియర్ అని పెట్టుకున్నా. వాడు ఒకరోజు నడిపిస్తాడు, నేను ఒకరోజు నడిపిస్తా. ఇక ఇది పెట్టుకునే డ్రైవర్ ఛాన్స్ లేదు, అయిపోయాయి. అది అలా తప్పించుకున్నారు, జాగ్రత్తగా మేనేజ్ చేశారు మీరు. నాకు ఇష్టం లేదు, నాకు నచ్చిన డ్రైవర్ని పెట్టుకుంటా. అది నీ ఇష్టం పెట్టుకోవచ్చన్నా, దానికి అగ్రి అని ఎన్టీ రామారావు గారు చెప్పారు. నీకు ఒకరోజు రెస్ట్ ఉంటుంది కదా, మంచిది సార్, మంచి. అట్లా ఒక 3 నెలలే చేశారు, 3 నెలలే చేసినాం, అంతకన్నా ఎక్కువ చేయలేదు. విశ్వామిత్ర సినిమా తీసారండి, అప్పుడు ఏంటంటే విశేషాలు? నేను చైతన్య రథంలోనే సార్. ఈ పిక్చర్ షూటింగ్ అయిపోయేదాకా లచ్చన్న మనం ఇంట్లోనే పోతాం, ఇంట్లోనే వస్తాం. చైతన్య రథంలో వెళ్ళటమే, ఇంట్లోనే పోతాం, ఇంట్లోకెళ్ళి వస్తాం సార్. మంచి సార్, బండి పెట్టేసి. నాది ఒక రిక్వెస్ట్ లచ్చన్న అన్నాడు. రిక్వెస్ట్ ఏంటి సార్, ఆర్డర్ ఏంది సార్? రిక్వెస్ట్ ఎందుకు, ఆర్డర్ ఏంది? ఈ పిక్చర్ షూటింగ్ అయ్యేదాకా మీరు టిఫిన్ తెచ్చుకోకూర్రి, ఇక్కడ భోజనం ఉంటుంది, ఈ భోజనం నేను కూడా చేస్తా, నువ్వు కూడా చెయ్యి. ఒక 2-3 నెలలు రెస్ట్ ఉంటుంది కదా మీ భార్యకు అంటే. సరే సార్ అన్నా అని ఒకరోజు మళ్ళీ తెచ్చుకున్నా. మధ్యాహ్నము తిన్నా. తింటే లచ్చన్న మళ్ళీ టిఫిన్ తెచ్చుకున్నావు కదా, నీకు చెప్పాను కదా. సరే సార్, రేపు వస్తుంది తింటా సార్, ఇక్కడ తెచ్చుకోండి. తెల్లారి తెచ్చుకోలే టిఫిన్. కృష్ణరావు ఉన్నాడు, ఆయన కూడా తెచ్చుకోలే, లేకపోతే ఆయన నేను ఇద్దరం కలిసి తింటుంటాం. ఆయన కూడా తెచ్చుకోలే. కెంటీన్లో పోయి తిన్నాం. పప్పుచారు తక్కువ పప్పుచారు, అది ఇట్లనే మంచి రిటర్న్ వచ్చేసిన. పూజ మళ్ళీ హోటల్లో పోయి తినేసినాం. మధ్యాహ్నము సాయంత్రం పోతప్పుడు లచ్చన్న భోజనం చేసినావు అంటే, ఆ భోజనమా సార్? ఉంచి పడేసిన సార్, మనుషులు తినే భోజనం అది అని చెప్పారు. అనగానే షాక్. ఏం మాట్లాడుతున్నా లచ్చన్న? ఉండదు చెప్తున్నా సార్, నీళ్ళ చారు అన్నము ఇంత పచ్చడి వేసేరు, ఆడ పెట్టేసి మళ్ళీ హోటల్ పోయి తినేసి వచ్చినాం మనం, నేను కృష్ణారావు అని. కామ్ అయిపోయింది, ఏమనలే. తెల్లారే నారాయణ గుంటలు ఉండేటోడు, వాళ్ళని పిలిచిండు. నారాయణ, నీకు ఎన్ని సౌదాలు తెచ్చి ఇచ్చిండు? అయితే లిస్ట్ ఉంటుంది అన్నమాట, ఇంత పెద్ద లిస్టు ఇట్లా. ఇవన్నీ సౌదాలు వచ్చినాయా సార్? ఒక బియ్యము, పప్పు, అంతే. ఇక టమాటాలు అయితే ఇక్కడ పండుతాయి, ఈ టమాటాలు కోసుకపోయి అందులో వేసిన చింతపండు. ఇన్ని ఐటమ్స్ తెప్పించిన ఒక నూనె డబ్బా, ఇవన్నీ టైప్ ఏ వస్తువు లేదు సార్. నాకు నూనె డబ్బా,
బియ్యము, ఉమ్. కందిపప్పు, టమాటా. చింతపండు, టమాటాలు. ఈ టమాటాలు మన సేన్లోనే పండుతాయి సార్ అని ప్రసాద్ ను తిట్టిండు. ఉమ్. బుద్ధి లేదు గాడిద. ఉమ్. వాళ్ళు యాక్టింగ్ చేస్తుండ్రా, వాళ్ళకు మంచి భోజనం పెట్టాలి, ఉమ్. నువ్వు దీంట్లో కూడా కక్కుర్తి పడతావురా ఉమ్. అని అని తిట్టిండు. ఈ లిస్ట్ ఉంది కదా, ఉమ్. ఈ లిస్ట్ చూసుకో, ఇన్ని సౌదాలు వచ్చినాయా టిక్కేయి, ఉమ్. టిక్కేసి నాకు చూపెట్టు పో. ఉమ్. మొత్తం అన్ని సౌదాలు వచ్చినాయి, ఉమ్. అన్ని టిక్కేసిండు. సరే అన్ని సౌదాలు వచ్చినాయి సార్, ఉమ్. రేపు భోజనం నేనే చేస్తా, ఉమ్. నాకు కూడా భోజనం పెట్టాలి. నాకంటే ఉమ్. వాళ్ళందరికి పెట్టినట్టే, వాళ్ళందరూ ఏం తింటే నాకు అదే. హరిబాబు, ఉమ్. మోహన్ కృష్ణ, రామకృష్ణ ఉమ్. వీళ్ళందరూ తింటారు, నేను కూడా తింటా. అరే వంటోడా, నువ్వు వంటోడకురా, ఉమ్. మన శేఖర్ అని వంట వండుతుండే ఉమ్. సార్ సపరేట్, వంట వండకు, ఆ వంటనే తింటా నేను. నెక్స్ట్ డే ఉమ్. ఎంత బ్రహ్మాండంగా ఉన్నది సార్. అది మీరు చెప్పారు బట్టి ఆయన సరిదిద్దుకున్నారు. లచ్చన్న నాకు తెలియదు లచ్చన్న, ఉమ్. వాళ్ళు ఎంత కష్టపడతారు, ఉమ్. వాళ్ళకు తిండి మంచిగా పెట్టాలి. ఉమ్. వాళ్ళ తిండిలో కూడా వీడు కక్కుర్తి పడుతూ తినేస్తున్నాడు. ఉమ్. ఆడు అన్నిట్లో తింటున్నాడు సార్ అన్న, ఉమ్. అన్నిట్లో తింటున్నాడు, మీది కూడా తింటున్నాడు. ఉమ్. చిన్న ఉమ్. వాడు చేసే పని ఏంటి సార్, ఉమ్. వాడి జీతం ఎంత మీరు, ఉమ్. అని జీతం ఎంత, 4,000 జీతం ఇస్తాడు. ఉమ్. అని బంజారా హిల్స్ లో ఇల్లు ఉన్నది, ఉమ్. విజయవాడ రోడ్ లో జాగా ఉన్నది, ఉమ్. మళ్ళీ 500 జీతం కాదు సార్, ఉమ్. ఎడికెళ్ళి సంపాదిస్తున్నాడు సార్. ఓకే. ఉమ్. నీ మొత్తం అంతా తినేస్తున్నాడు. ఉమ్. ఆయనకి ఏం తెలియదు సార్, పాపం ఎక్కువ పట్టించుకున్నారు. ఏ పట్టించుకోడు. బన్గిల్లు దేరా, ఉమ్. జాంగిల్ దేరా, సైజ్ నంబర్ చెప్తూ తీసుకొస్తుండే, ఉమ్. బిల్లు కొట్టుకొని తినేస్తుండే. ఉమ్. ఆడు కోటీశ్వరుడు సార్ ఆడు. అది డబ్బులు తినేశాడు. ఉమ్. అయితే వాని మీద ఎంక్వైరీ చేసిండు, ఉమ్. దొరసాబ్కు చెప్పిండు, ఉమ్. దొరగారు ఉమ్. వీళ్ళు ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇయ్యండి. అయితే నేను చెప్పింది కరెక్టే ఉన్నది అంత. ఉమ్. డబ్బులు తినేశాడు. విజయవాడ రోడ్ లో ఉన్నది, ఉమ్. బంజారా హిల్స్ లో అపోలో హాస్పిటల్ పక్క ఆడ ఇల్లు ఉన్నది, ఉమ్. మళ్ళీ ఇక్కడ భూములు ఉన్నాయి. ఉమ్. కరెక్ట్ సార్, తీసేసిండు, పంపించేసిండు. ఉమ్. ఇప్పుడు కొడుకులు వాడిని పెట్టుకున్నారు, ఉమ్. కొడుకులు పెట్టుకున్నారు సార్ వాడిని. అది వీళ్ళకి పని చేత కాదు, ఉమ్. తెలుస్తుందా. ఇప్పుడు విశ్వామిత్ర షూటింగ్ అయితే చూసేవారా మీరు? చూసి హీరోయిన్స్ చేయటం, డైరెక్షన్ ఆయన చేసేవారండి? అంతా ఆయనే సార్, ఉమ్. ఆయన మొత్తం ఆయన కంప్లీట్ రాస్తుండే, ఉమ్. ఆయన చేస్తుండే. ఉమ్. ఆమె ఏదో ప్రభా అంటే హిందీ యాక్టర్ మీనాక్షి శేషాద్రి, ఓ మీనాక్షి శేషాద్రి డాన్సర్. ఉమ్. ఈ మునిని ఉమ్. అది మేనక మేనక యాక్టింగ్ చేస్తారు. ఓకే. అయితే నాకు లచ్చన ఉమ్. ఈ షూటింగ్ చూడు బ్రహ్మాండంగా ఉంటది, లోపల వచ్చి కూర్చో అన్నాడు. ఓకే. సరే సార్ అన్న, ఉమ్. ఏదో చెప్పాడు కదా పోదామని పోయినా. అయితే ప్రసాద్ లోపలి వెళ్ళిపో, లోపలి బయటికి వెళ్ళిపోయినా. లచ్చన ఉంటే ఏం పోయిందా పంపించాడు, తీసుకెళ్ళపో తిట్టి పంపించాడు. లచ్చన రమ్మంటుండు సార్, నేను రాని పోయా అది రమ్మంటుంటు. ఆ డాన్సింగ్, ఆమె యాక్టింగ్ అంటే ఎలా చేసావు చూస్తారు, చూస్తాను చూసి చూపెట్టిండు. అప్పటికే అన్నాడు లచ్చన ఏమైనా ప్రోగ్రామ్ ఏదైనా కావాలంటే వేసుకో, ఎన్ని యాక్టింగ్ చేస్తావు అన్ని యాక్టింగ్ చెయ్యి, నువ్వు వేషం వేసుకో. నేను వేసుకోను సార్, నీ వేషం వద్దు, ఏదంటే చెప్పు, యాక్టింగ్ చెయ్యి, కాళ్ళు నువ్వు కలిపి ఇట్లా నేను ఉందా సార్ అతను కాదు. ఆయన సరదాగా అట్లా మాట్లాడుతుంటే చేస్తుండే. అమ్మాయి మీనాక్షి శేషాద్రి కూడా మంచి డాన్స్, చాలా మంచి, నిజంగా అటువంటి అమ్మాయిలతో ఉన్నాడు ఆయన. అద్భుతం అద్భుతం సార్, ఏం డాన్స్ చేసింది.
ఆ చేపది ఉమ్, చేప ఉంగరం మింగుతుంది కదా, అవును. ఈమెకు ఉమ్, ఉంగరం మింగినాకనే ఈయన మతిపోతుంది. ఉమ్, ఆ చేప మునిగింది ఉమ్, ఎట్లా మింగాలి. మింగుతుందో అది చూపెట్టాడు సార్, ఉమ్, సూపర్ గా చూపెట్టాడు. సినిమాది. ఎలా ఉంది, ఎలా యాక్ట్ చేసిన అడిగారా వెళ్ళేటప్పుడు? అడుగుతాడు, ఆ, మంచిగా ఉన్నావు సార్, ఉమ్, ఈ డాన్స్ యాక్టింగ్ బాగున్నావు సార్, ఉమ్, మంచిగా ఉన్నది, ఉమ్, నవ్వుతుండే. ఉమ్. అలా గర్వం లేదన్నమాట మీతో. ఏం గర్వం లేదు సార్ ఉమ్, అని అంటారు, గర్వం గర్వం అంటారు కదా, ఉమ్, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఆయనకు, అది న్యాయంగా, అదే యాజ్ ఇట్ ఈజ్ చెప్పాలి. యాజ్ ఇచ్చి చెప్పాలి, ఉమ్, అబద్ధాలు చెప్పకూడదు. నేను చెప్తుంటా కదా సార్, నేను ఇంత కఠినంగా మాట్లాడుతుంటేనే ఉమ్, హ్యాబిట్స్ లా హాల్లా అందరు కొడుకులు ఉన్నారు, ఉమ్, 7 మంది కొడుకులు నిలబడి ఉన్నారు. ఉమ్, అప్పుడు కొత్త కారు వచ్చింది 118, దొరగారు బాంబేకి వెళ్ళి తెప్పించిండు. అయితే మధ్యాహ్నము సెక్రటరియట్లో ఉన్నాము, లచ్చన్న దొరగారు కారు తెప్పించిండు 118, ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఉన్నది తీసుకురా అంటే, నేను పెట్రోల్కి డబ్బులు ఇస్తారని. ఉమ్, అందులో పెట్రోల్ ఉండదా? నేను బండి పెట్రోల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో పెడతప్పుడు పెట్రోల్ అంతా డ్రైన్ చేస్తారు సార్, ఉమ్, డ్రైన్ చేస్తే బండి పెడతారు సార్, పెట్రోల్ డబ్బులు అంటే, నువ్వు డబ్బులు నువ్వు ఇచ్చుకో, నేను ఇస్తాను నీకు అంటే, పోత 5 లీటర్లు పోసుకున్నా, పెట్రోల్ పోసుకొని బండి పెట్టేసి మళ్ళా వచ్చేసిన. కొడుకులు ఉన్నారు, ఉమ్, 7 మంది కొడుకులు ఉన్నారు, నన్ను పిలిచిండు, నేను పోయినా. అయితే ముగ్గురు జరిగిర్రు, ఉమ్, హరిబాబు పక్కకు నేను నిలబడ్డా, ఉమ్, నేను ఇంకా చేతులు పట్టుకొని, ఏం సార్ అంటే, ఆ 118 ఉన్నది కదా, ఉమ్, మన దగ్గర ఫ్లాగ్ రాడ్లు ఉన్నాయి కదా, ఉమ్, అవి తీసుకొచ్చి దానికి పెట్టు, బంపర్ ప్లాస్టిక్ బంపర్ సార్, ఉమ్, దానికి రాదు సార్ అన్న. ఉమ్, మడ్గాడ్కు పెట్టు, మడ్గాడ్ కూడా రాదు సార్, మంచిగా ఊగుతుంది, దానికి రాడు కొత్తదే తయారు చేయాలి అనగానే, ఉమ్, ఏం మాట్లాడుతున్నారు, ఉండదు చెప్తున్నా సార్, ఆ, ఇక్కడ ఉన్న 2 రాళ్ళు రావు ఉమ్, అనగానే వెనకకెళ్ళి హరిబాబు గిచ్చుతున్నాడు. వద్దు వద్దు, నెమ్మది మాట్లాడు. నేను ఉన్నది చెప్తున్నా సార్, ఉమ్, రాదు, మీరు తీసుకురండి, తీసుకొస్తా. ఉమ్, వెనకకి పోయి ఫ్లాగ్ రాళ్ళు 2 రాళ్ళు తీసుకొచ్చి చేతికి ఇచ్చేసిన. ఉమ్, ఆయన పట్టుకున్నాడు, ఉమ్, అక్కడ చూసిండు, ఉమ్, ఏం అర్థం కాలే. ఉమ్, మీరు చెప్పండి లచ్చన్న, ఉమ్, ఫ్లాగ్ రాడ్ ఎక్కడ పెట్టాలి? ఉమ్, నేను బంపర్ ప్లాస్టిక్ బంపర్ సార్, ఉమ్, ఇక ఊగుతున్నది, ఇక్కడ రాదు, ఉమ్, ఫ్లాగ్ పెట్టాలంటే ఈ మడ్గాడ్కు పెట్టాలి, ఉమ్, ఇది రాడు ఇంత పొడుగున్నది, ఇది ఈడ రాదు, బంపర్కు రాదు, ఇక్కడ ఫ్లాగ్ రాడ్ ఈడ ఫిట్టింగ్ చేయాలి సార్. ఉమ్, ఓకే లచ్చన్న, ఉమ్, ఎక్కడ ఫిట్ చేయాలో నువ్వు ఫిట్ చేసుకో ఓకే. ఉమ్, అని లోపలికి వెళ్ళిపోయాడు. హరిబాబు, ఉమ్, నువ్వు నాన్నగారికి అట్లా మాట జవాబు ఇవ్వద్దు, ఉమ్, నేను మాటకు జవాబు ఇవ్వకపోతే మీలాగా దద్దమ్మలు అనుకుంటాడు నన్ను కూడా, ఆ, ఆ, నాకు తెలివిన వాళ్ళని కౌంట్ చేస్తాడు. ఉమ్, చెప్పు, బంపర్కి వచ్చిందా, ఉమ్, మడ్గాడ్కి వస్తుందా? రాదంటే రానండి, చెప్పాలి కదా. చెప్పాలి. మీరు చెప్పకుండా అట్లా తయారు చేసిండ్రు ఆయన, ఉమ్, ప్రతి మాటకు తలకాయ ఇస్తారు, నానా 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 అని. ఉమ్, అలా ఆయన నిజం అనుకుంటాడు. నాన్నగారు అంటారా, నాన్న అంటారా? అందరూ నాన్న 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 అంటాడు, నాన్నగారు అంటాడు. నేను దద్దమ్మనైతా, ఉమ్, నేను కూడా పనికిరాని మనిషిని అయిపోతా, ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ చెప్పిన. నేను ఉమ్, ఒప్పుకున్నాడా లేదా? అది. ఉమ్, సరే, నెక్స్ట్ డే వదిలేసిన సెక్రటరియట్లో, ఉమ్, వదిలేసి లచ్చన్న నువ్వు ఫ్లాగ్ రాడ్ చేపించుకోవచ్చు, బండి తీసుకుపోయి చేపించుకో. నేను ఆల్రెడీ బండి చూసే ఆర్డర్ ఇచ్చేసినాడు, ఉమ్, వాడు రెడీ చేసి పెట్టాడు ఫ్లాగ్ రాడ్, ఉమ్, ఫిట్టింగ్ చేయించుకున్నా. ఓకే. ఫ్లాగ్ రాడ్ ఫిట్ చేసిన, వెంకకెళ్ళి ప్లేట్ కూడా వేయించిన, ఉమ్, ఓకుండా ఊకుంటా గట్టి ప్లేట్, దానికి ఓళ్ళు వేపించి ఫిట్టింగ్ చేయించిన, కదలలే. ఆ ఫ్లాగ్ రాడు ఇత్తడిదే కానీ చూస్తే గోల్డ్ అనుకోవాలి. ఉమ్,
ప్యూర్ రాడ్తో చెప్పించిన. నరసింహరావు అని ఏ3 ఆయన సార్కు అభిమాని, వీర అభిమాని. ఆయన చెప్పిన లచ్చన్న నువ్వుకో నేను చెప్పించేస్తావు, ఎట్లా చెప్పిస్తావు చూడండి, సూపర్ గా చెప్పించాను సార్. దానికి ఫ్లాగ్ కవర్ వేసేసిన, పెట్టేసిన, బండి తీసుకుపోయినా హ్యాబిట్స్ లో పెట్టేసిన, మళ్ళా నా బండి మీద వచ్చేసిన, వచ్చి మీదికి పోయి చెప్పిన సార్కి వచ్చిన అని చెప్పు అన్నాడు. అప్పటిదాకా బయలుదేరాడు. ఇప్పుడు బాగా సంతోషం కలిగిన సంఘటన, బాగా నవ్వుకోవడం కానీ ఏం నవ్వుతాడు అబ్బా, నవ్వుతాడు. ఏదో ఫిలిం డైలాగ్స్ ఉన్నదబ్బా. ఆయన ఫిల్మే బయట వాళ్ళేయండి, ఆయన ఫిలిమే. ఓకే. ఆ డైలాగ్స్ చెప్పిండు. చెప్తే నువ్వు ఈ డైలాగ్ చెప్పినావు సార్, మొదటి అక్షరమే నాకే తెలియదు సార్, మీరు 20 ఏళ్ల కింది డైలాగ్ చెప్తున్నారు. 20 ఏళ్ల కింది డైలాగ్ చెప్పిండు. అది చెప్పి ఇట్లా అన్నాడు. అయితే గోడకు స్క్రీన్ తగిలింది, స్క్రీన్ జినిగిపోయింది. ఇమోషన్ లా చెప్పేసాడు. ఓకే. నేను నవ్వినా. ఏం నవ్వుతున్నారంటే సార్, 20 ఏళ్ల కింది మాట మీరు ఇప్పుడు కంఠం నోట్లో ఉన్నది మీరు చెప్పారు, జ్ఞాపకం పెట్టుకుని చెప్పేశారు. మొదటి అక్షరమే నాకే జ్ఞాపకం లేదు సార్. అంటే మీరు అంకిత భావం అట్లా పనిచేస్తుంటారు సార్. మీ డైలాగ్స్ మీరు సూపర్ సార్. మీ సినిమాలన్నీ చూసాను సార్, మీ దగ్గర డ్యూటీ చేసినప్పుడు సినిమాలు బంద్ అయిపోయింది సార్ అన్న. డ్యూటీ చేస్తే సినిమాలు టైం లేదు కదా, టైం లేదు. మీ దాకా మీ సినిమాలన్నీ చూసిన సార్. అక్కినే నాగేశ్వరరావు గారు వాళ్ళతో టచ్ లో ఉంటుండే. ఆయన మాట్లాడుతుండే సార్. ఆయన ఒకసారి వచ్చిండు, అక్కినే నాగేశ్వరరావు వచ్చి అన్నపూర్ణ స్టూడియో బయట 5 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలము కలెక్టర్ నోటీస్ ఇచ్చేసిండు, ఇది థియేటర్ కోసం యూజ్ చేసుకోర్రి, మీరు మీ స్టూడియో కోసమే యూజ్ చేయండి, కమర్షియల్ చేయకూర్రి. అయితే ఈయనకు కళ్యాణ మంటపం కట్టాలని ఉన్నదండ. ఆ విషయంలో వచ్చిండు. సారీ బ్రదర్, రూల్సే, మీరు స్టూడియోకు వాడుకోర్రి, నో అబ్జెక్షన్. కళ్యాణ మంటపం కడతా అంటే కమర్షియల్ అయిపోయింది కదా, గవర్నమెంట్ తీసుకునేస్తుంది. న్యాయం చెప్పాడు ఆయన. నాతో కాదు సార్, ఐఎమ్ సారీ అంటే దండం పెట్టి వెళ్ళిపోయాడు. అట్లా మొత్తము ఎన్టీఆర్ స్టూడియోలన్నీ, యాక్టర్స్ ఇళ్ళన్నీ ఆడ ఉన్నాయి. ఏం ఎవడు కట్టుకుంటలేడు. అది జగ ఉన్నదని సార్కు తెలియదు. ఈ కలెక్టర్ ఇది చెప్పంగానే, అయితే అక్కడ ఎవరు భూములు తీసుకున్నారు చెప్పు అని అంటే, అంతా యాక్టర్స్ అందరు తీసుకున్నారు సార్, ఎవరు ఇల్లు కట్టుకుంటలేరు సార్ అన్న. అందరికి నోటీసులు ఇచ్చేసేయండి, ఇల్లు కట్టుకొని ఉండరు, లేకపోతే వాపస్ తీసుకుంటామని చెప్పేసి. అందరు ధనాదన్ అందరు ఇల్లు కట్టుకున్నారు. ఓకే, ఎంత అదృష్టం వాళ్ళకి. అందరు ఇల్లు కట్టుకునేసారు. అందులో ఒక గుమ్మడి ఇల్లు కట్టుకున్నాడు అని 3 నెలల సంది అపాయింట్మెంట్ వస్తలేదు, సార్తో కలుస్తలేడు. ఒకరోజు కలిసిండు, సార్ ఇల్లు కట్టుకున్నా సార్, మీరు గృహప్రవేశం మీరు కాల్ పెడితే నేను అంటాం, ఒక్క టైం ఇస్తా. అట్లా 3 నెలలు చేసేసిండు. అయినా కానీ లోపలికి ఆయన పోలేదు. 3 నెలల తర్వాత వచ్చిండు. అన్నా ఇప్పుడన్నా టైం ఇవ్వన్నాయా అన్నాడు. నోరు తెరిచేట్టు, ఇంకా గృహప్రవేశం చేయలే, మీరు కాల్ పెడితేనే గృహప్రవేశం చేస్తాను కదా. ఓకే బ్రదర్, రేపు 3 గంటలకు వస్తున్నాను. మబ్బుల 3 గంటలకు గృహప్రవేశం. ఫస్ట్ ఇల్లు అయినదే, తర్వాత వేరేళ్ళది వెళ్తుంది, తర్వాత మోహన్ బాబుది ఉన్నది, తర్వాత రామానాయుడుది ఉన్నది. గృహప్రవేశం చేసిండు సార్. పదండి మొదలు మీరు లోపల కాలు పెట్టరు, కొబ్బరికాయ కొట్టి కాలు పెట్టిండు. ఆయన వెంకనే ఈయన కాలు పెట్టిండు. అట్లా మొత్తం రూమ్లకు అన్ని కొబ్బరికాయలు కొట్టిండు. ఆయన కాలు పెట్టిన తర్వాత ఆయన కాలు పెట్టిండు. గుమ్మడి
అగో అది అభిమానం ఆయన. ఇంకా మోహన్ బాబు ఒక సినిమా తీసినట్టున్నాడు అంటే అది జస్టిస్ చౌదరి ఏదో కాదన్నా, మేజర్ చంద్రకాంత్ ఈయన పుట్టుపాటు అయిపోయాడు మోహన్ బాబు. ఏం లేవు, ఉన్నాయని అమ్ముకున్నాడు, మొత్తం ఆస్తులన్నీ పోయినట్టు, అంత ఆస్తులన్నీ పోయినాయి. ఫిలిం చూసిండు, మంచిగా ఉంది తీయండి, నేను యాక్టింగ్ చేస్తా, నాకు మొత్తం ఫిలిం అయిన తర్వాతనే నాకు డబ్బులు, నా విషయం వదిలేసాయి. మధ్యలో కొద్దిగా ట్రబుల్ కూడా వచ్చిండే డబ్బులది. అయితే రజనీకాంత్ సహాయం చేసిండు మోహన్ బాబు. ఉన్నది చెప్తుంటే నాకు చూసిందా, నేను ఫుట్పాత్ అయిపోయింది కదా, నాతో ఏం కాదు, ఫుట్పాత్ అయిపోయింది బతుకు, ఇది ఈ పిక్చర్ అయితేనే అన్నట్టు. పిక్చర్ ఫుల్ సక్సెస్ సార్. మేజర్ చంద్రకాంత్ ఇంత పెద్ద విగ్రహం ఉన్నది, వెండిది, సాయిబాబా విగ్రహం చేసుకొచ్చి సార్కు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చిండు. తిట్టిండు, మళ్ళీ పిచ్చి పనులు చేస్తున్నావు, నీకు ఎవరు ఏమన్నాడు, అన్ని వచ్చేసి నాకు తీసుకోవాలన్నా ఏడుపు తక్కువ ఉన్నది ఇక, అక్కడ పెట్టు. ఆయన చేత్తోనే ముంగడ పెట్టండు వెండి విగ్రహం, ఇంతెత్తు విగ్రహం, ఇంత పెద్ద సూట్ కేసు ఉంటుంది, సూట్ కేసు తీసుకొచ్చిండు. ఏంటని అడిగారు, ఏంది అన్న, డబ్బు యాస్టీస్గా అన్ని లెవెల్ అయిపోయినాయి అన్నయ్య, అన్ని అప్పులన్నీ తీరిపోయినాయి, మిగిలింది ఇక ఇప్పుడు నీకు ఇస్తున్నా. గ్రాండ్ సక్సెస్ అది. అగో అట్లా అన్న, ఎప్పుడు మెడ్రాస్కి వెళ్ళి వచ్చినా కానీ తెల్ల నిల్లి పూల హారు తీసుకొచ్చి మెడలు వేస్తుండే, మెడలు వేసి దండం పెడుతుంటే, వాళ్ళ తమ్ముడు 100 days అయిపోయింది, ఆయన వచ్చి నాకు ఉంగరం ఇస్తున్నాడు. మీకు తలప అన్నయ్య ఏమంటే వెనకిచ్చుకోపో, వెళ్ళిపోయాడు. తెల్లారి మోహన్ బాబు ఉరికొచ్చింది, లోపలికి వెళ్ళిపోయాడు. నన్ను గురువు అంటాడు ఆయన. ఏం గురువు? హలో గురువు అనుకుంటా లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే పూరుడు వచ్చి అన్న సార్ రమ్మంటుండ. పోయినా, లచ్చన పిక్చర్ సక్సెస్ అయింది కదా, నువ్వు కూడా నా సరిగ్గా పని చేసినావు కదా, అందరికి ఉంగరం ఇస్తారు, అట్టనే ఉంగరం ఆయన వచ్చి ఇవ్వాలి, ఎవరిదోనో పంపిస్తాడు. ఆయన మీ తమ్ముడు, ఈయన తమ్ముడైతే ఇస్తే మోహన్ బాబు ఇవ్వాలి, చాలా తొడిగి అంటే పక్కన ఉంగరం తొడిగిస్తే అప్పుడు దొడుకుని అప్పుడు ఫోటో తీసేయండు. నువ్వు తెచ్చితే నాకు సంతోషం, నువ్వు ఎవరితోనో ఇప్పిస్తా, నీ తమ్ముడు ఉండొచ్చు, నాకు లెక్క లేదు, నువ్వు ఇస్తే నాకు గౌరవం, నువ్వు ఇచ్చినావు నేను పెట్టుకుంటున్నా. ఇంకోళ్ళైతే ఒక ఉంగరం అయినా ఇంకో 2 ఉంగరాలు అయితే బాగుంటుంది అందరూ. ఆ ఒక్క ఉంగరం పెట్టుకున్నా, అది కూడా మా భార్యకి ఇచ్చేసిన, లక్ష్మీదేవిది ఉండే, అంత చిన్న ఉంగరం. అట్లా నేను ఏదైనా కానీ ముంగట మాట్లాడుకుంటున్నాను. ఆయనకి ఇంటర్వ్యూ డ్రైవింగ్ అంటే ఇష్టం అంటే ఎప్పుడైనా డ్రైవ్ చేసేవరా? డ్రైవింగ్ ఇష్టపట్టే అందరు మన్మరాళ్ళు, మొత్తం మన్మరాళ్ళని కూర్చోబెట్టుకున్నాడు. గండిపేటలో సండే భోజనం, సార్ నేను దోలుతా అని బండ్లో కూర్చున్నాడు. బండ్లో కూర్చుంటే నన్ను కూర్చోమన్నాడు, నేను ఇంకా కూర్చుంటా సార్ అని ఇంకా కార్లో వచ్చిన. గండిపేట దాకా వచ్చినాము. అక్కడ టర్నింగ్ ఉన్నది, టర్నింగ్ ఉంటే ముంగటికెళ్ళి కారు వచ్చింది, అది కంట్రోల్ చేసేలే మేల్ రాయి ఉన్నది ఆడ, ఆ మేల్ రాయికి కొట్టేసిండు. ఆ మేల్ రాయి లేకపోతే గుంతలో పడిపోతుండే. చూడు లచ్చన్న ఏమైంది, 2 కాళ్ళు బట్టి బయటకు గుంజిన, నువ్వు దిగు సార్, నువ్వు దిగు, నువ్వు కార్లో రాపో
అని గుంజేసి అంట పెట్టేసి లోపల పోయి చూసిన ఆగున్నది. బొంపర్ బెండ్ అయిపోయింది. నిన్న పిల్లలందరూ నల్లబోలని కోళ్ళ ఫారం ఉన్నది ఆడ. అది తీసి మడ్గాడ్ బెండ్ అయిపోయింది. మడ్గాడ్ ఉంచి అట్లా తీసుకుపోయి స్టాండర్డ్ 2000 బండి, గవర్నమెంట్ బండి అది. ఇంకా పెట్టేసి ఎవరికి కనబడదిగా. కోళ్ళ ఫారం, పెద్ద కోళ్ళ ఫారం, ఆ షెడ్ ఇంకా పెట్టేసిన. పెట్టి నేను బండిలో మళ్ళీ వేరే కార్లో వెళ్ళిపోయినా. పోయిన నచ్చనే కదా చేసాడు. ఏమైంది? నేను బండి మొత్తం డ్యామేజ్ అయిపోయింది సార్. ముంగట అద్దం వలిగిపోయింది, హెడ్ లైట్ వలిగిపోయింది, అద్దం వలిగిపోయింది, మడ్గాట వంకరిపోయింది. సరే నేను మొత్తం ఎవరు కనబడదు సార్, అట్లా దాచిపెట్టేసిన. 10 తర్వాత వర్క్ షాప్ కు పోయి ఇచ్చేస్తా అని నేను ఆడికెళ్ళి ఫోన్ చేసి చెప్పేసిన. పీడబ్ల్యూ వర్క్ షాప్ కు స్టాండర్డ్ 2000 పెద్ద గ్లాసు, బంపర్, మడ్గాడ్ ఇవన్నీ ఇమీడియట్లీ తెప్పించి పెట్టేది. 10 తర్వాత పోలీసు వాళ్ళు వ్యాన్ తీసుకొచ్చి పెడతారు, రిపేర్ చేసి. పొద్దుగాల మళ్ళా 8 గంటల మటుకు బండి ఆడ ఉండాలి. మేము గండిపేటకి వచ్చే మటుకు బండి ఆడ ఉండాలి, 5 గంటల మటుకు ఉండాలి అన్నాడు. మొత్తం సెట్ అది కంప్లీట్ అన్ని తీసుకొచ్చేసారు. ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళి అంత సామాన్ తీసుకొచ్చి అంత ఫిట్టింగ్ చేసేసారు. యాస్టేజ్ లో పెట్టారు. మడ్గాట్ ఒక్కటి కొద్దిగా నేనే గీసిన తగినట్టు, గీతలు 2-3 గీతలు వేసిన. పొద్దుగాల ఆ బండి యాక్సిడెంట్ అయిందంటే ఎవరు చెప్పారయ్యా? ఎదురున్న బండి చూసుకో. ఉన్న ప్రెస్ వాళ్ళంతా లైన్గా చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఎవరు చెప్పారు నువ్వు? అది చెప్పు నాకు. ఎవరు చెప్పారు అంటే గట్టి నోరు, ఒక్క మాట లేదు, కుయ్యి లేదు, కై లేదు. అంతలోనే సార్ వచ్చిండు. ఏం లచ్చన్న సార్ ఏదో బండి యాక్సిడెంట్ అయిందంట వీళ్ళంతా చెప్తున్నారు సార్ అని. ఎవరన్నారు? పద లచ్చన్న పద. బండి తీసుకొని వెళ్ళిపోయాను మేము సెక్రటరీ. యాక్చువల్ యాక్సిడెంట్ అది. బండిలో కూర్చున్నాం, మేమిద్దరమే ఉన్నాం, ఎవరు కూర్చోబెట్టుకోలే. ఏం లచ్చన్న ఏమైంది? నిన్న మడ్గాట్ పోయింది సార్, మడ్గాట్ వేయించిన. ఈ మెరూన్ గిలాస్ ఇది పంపించిన, హెడ్ ల్యాంప్ గిలాస్ అది వేయించేసిన. ఎట్లా వేయించినావు? నేను ఆడికెళ్ళి ఫోన్ చేశాను సార్, వర్క్ షాప్ చెప్పిన మొత్తం ఈ సామాన్ తెప్పియాలని. బాంబేకి ఆల్రెడీ వచ్చింది సార్, ఫిట్టింగ్ చేసేసారు. నైట్లా పొద్దుగాల తెచ్చి బండి పెట్టేసారు. ఏం ప్రాబ్లం లేదు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను వెరీ గుడ్ సార్. మళ్ళీ సార్ నా బండి తీసుకోక సార్, నాకు నీకు దండం పెడతా సార్. ఏం కాలే, ఏమన్నా అవుతుంటే మొదలు నేను ఇంటికి పోతుంటాను సార్. సీఎం డ్రైవర్ ఉన్నాక బండి ఎందుకు నడిపించిండు? నేను జైలుకు పోతా సార్. నా పిల్లలు చిన్న వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళకి చదివియాలి. మళ్ళీ సార్ చేసుకోవాలి. ఓకే లచ్చన్న సారీ అనకు సార్, సారీ లచ్చన్న, మళ్ళీ సారీ అనకు సార్. 2 సార్లు సారీ చెప్పిండు ఆయన. అట్లా ఆయన ఆసుంటి మహాత్ముడు ఆయన. చైతన్య రథంలో మరి పైన లోపలే స్నానం చేశారా అంటే నీళ్లు ఎలాగంటే టాయిలెట్ అన్ని కూడా దాంట్లో ఉంటాయా? తాగే నీళ్లు సపరేట్ ఉంటాయి సార్. తాగే నీళ్లు సపరేట్ గా ఉంటాయి. క్రేన్ లా వాటర్ బాటిల్ తెప్పించుకుంటాం. అందులో మాత్రం నీళ్లు ట్యాంకులో పోస్తాం. ఓవర్ ట్యాంకులు ఉంటాయి. ఓవర్ ట్యాంకులు తాళం అసలు ట్యాంకులనే చేస్తాడు ఆయన ఇష్టం. ఆయన ఒక్కడే వాడతారు. ఆయన ఒక్కడే వాడతాడు. నీళ్లు ఉంటాయి, నేను బయటనే చేస్తా అంటాడు. ఇష్టం అనమాట. ఇష్టం. చల్ల నీళ్లతో మొత్తం బయట తుండుకుంటా చుట్టుకుంటాడు, నీళ్లు పోసుకుంటాడు. 3-4 బకెట్లు పోసుకుంటాడు, సబ్బు పెట్టుకుంటాడు, మళ్ళీ పోసుకుంటాడు, మళ్ళీ తూడ్చుకుంటాడు, బట్టలు చేసుకుంటాడు. ఎదురుగా అన్నీ బట్టలు దోతి కట్టుకుంటాడు. ఒకసారి భూతాల రాజా అని ఉన్నాడు, ఆయన చాలా క్లోజు, జపముపం చేస్తాడు. సాయంత్రం బొంగనే ఇప్పేసి కుండుగుడ్డ చుట్టుకుంటున్నాడు. చుట్టుకుంటుంటే జారింది. ఆయన
నీకున్నా నాకున్నా లేవా ఏం చూస్తున్నావు అని పెద్ద మనిషి ఆయన కూడా చాలా ముసలైంది. నీకు ఏదైతే ఉందో నాకదే ఉన్నది ఏం చూస్తున్నావు ఇట్లా ఇట్లా చూసుకుంటాడు అంతే. అంతా జాలి లెక్క మాట్లాడుతుంటే అంత సీఎం గా ఉండే అంత కూడా మీతో చాలా అంటే ఒక పనోళ్ళే సీఎం అనే పదమే వద్దు సార్ నా దగ్గర. నేను డ్రైవర్ను కాదు, ఆయన సీఎం కాదు. యాజువల్ గా మనం మాట్లాడుతూనే ఉంటుండే. ఈ బ్రాంతి విస్కీ అలవాట్లు అసలు లేవు, ఏం లేవు. ఇంకొకటి నేను కిల్లి ఎక్కువ తింటుంటుంది, ఆకులు ఎక్కువ తింటుంటుంది. ఆకులు పాన్ శివాజీ గోల్డెన్ వేసుకొని నేను ఎప్పుడు తింటుంటే దౌడకుంటుండే. కారు నడిపించినా కానీ దౌడకు పెట్టుకుంటుంటుంది, కనబడని ఎక్కుతుంటుంది, నమ్ముతుంటుంటుంది దౌడకు ఇట్లా లోపల పెట్టుకుని. ఇంకా డ్రైవింగ్ అయిపోయిన తర్వాత నమ్ముతుంటాడు. రచన ఎన్ని నమ్ముతావు రోజు? నేను ఒక 20-25 సార్ అన్నా. ఏం మేకవా బర్రవా? ఏదో తినే అలవాటు ఉన్నది. పొద్దున టిఫిన్ చేసినాక ఒకటి, మళ్ళా మధ్యాహ్నం టీ తాగుతావు ఒకటి, 2 అయినాయి. మధ్యాహ్నం భోజనం మళ్ళీ ఒకటి, 3 అయినాయి. మళ్ళీ సాయంత్రం టీ తాగిన 4, మళ్ళీ రాత్రి భోజనం చేసిన 5. ఏదో 5 తింటే అదొక లెక్క. ఎప్పుడు నమ్ములుతూనే పోతావా? సరే ఒకసారి నాకు కూడా తినిపి, నీదేం తింటావు? నేను తీసుకుపోయి ఇచ్చిన. శీషల కిమాం పుల్లతో గింత పెడతాడు పాన్కు. కిమాం గింత పెట్టి రాస్తాడు. రాజరతన్ కిమాం అంటారు దాన్ని. అగ్గిపుల్ల తీసుకొని వాడు ఇట్లా తీసుకొని రాస్తారు, మొత్తం రాసి సున్నం వేసి కాసేసి జర్ర వేసి ఇస్తాడు. ఈయన మొత్తం చేయి పెట్టి మొత్తం రాసుకొని తిన్నాడు. బాబోయ్ ఏమవుతుందో తిన్నాడు. మొత్తం నెత్తి తిప్పేసింది ఆయనకు. ఉంచేసి నీళ్ళు కడిగేసి ఒక 5 నిమిషాలు పండుకునేసిండు. ఏం లచ్చన్నా నెత్తి? అరే ఏదో పుల్లతో గింత పెట్టుకుంటాను, నువ్వు చేయి పెట్టి మొత్తం ఇంత దెబ్బ మళ్ళీ అంత ఉంటుంది సార్. ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు అట్లనే పడుకున్నాడు. చల్ల చెమటలు అయిపోయినాయి ఆయన. నాకు బుగులైంది. అరే అమ్మ ఏం రాయనన్న ఆకంత ఉంచేసిండు. అట్లా ఉంచేసి నోరు కడుక్కున్నాడు. సోఫ మీద పోయి కూర్చున్నాడు గమ్మున. ఓ 15 నిమిషాలు అయినాక లేచిండు. సార్ ఎట్లున్నా సార్? ఏం కిమమ్మ లచ్చన్నా ఇది? నేను గింత పుల్లతో గింత పెడతారు సార్, నువ్వు మొత్తం ఏలు పెట్టి మొత్తం అదేదో పచ్చడి అనుకున్నా. నేను మానేస్తా సార్, మీరు చెప్పినట్టే రోజు 5 కన్నా ఎక్కువ తినా. 5 కన్నా ఎక్కువ తినకపోతుంటే ఇప్పుడు మొత్తమే మానేసారు. కిల్లి మానేశారు. డ్యూటీకి మానేసిన, డ్యూటీలోకి వెళ్ళి చేంజ్ అయిపోయినాక మొత్తం మానేసిన. అదండి, మీరు ఈ తెలుగు వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ కానీ ఈ తెలుగు వాళ్ళు ఉన్నంతకాలం మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటారండి. చైతన్య రథం గురించి కానీ చాలా మంచి విషయాలు చెప్పారు. అంతే సార్, నిజంగా మీకు మంచి జరగాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలని. మీరు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. నాకేం లేదు సార్, ఒక గోలు వేసుకోను, ఒక ఏం వేసుకోను, ఓ బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు, చక్కగా. ఒక్కటి మా భార్యకే ఉన్నా సార్. ఆమె హార్ట్ పేషెంట్, ఆమెకు షుగరు. 5 స్టెంట్స్ వేసినాం. అది వేసినాం. ఆమెని చూసుకుంటా కాపాడుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు చైతన్య రథానికి యాక్సిడెంట్ అయిందండి? ఏదైనా గొడవలు ఎప్పుడన్నా? ఒక్కసారి కూడా గోడ కావాలి సార్. ఒక్క చెంబు నీళ్లు కూడా పోయాలి అన్న. కారు నడిపించిన కానీ ఒక్కసారి శ్రీశైలం ఘాట్ రోడ్ ఎక్కుతున్నాం, ఇంకా టైర్ పంక్చర్ అయింది. ఆ ఏరియాలో బండి పెట్టడానికి వీలు లేదు. ఏరియా మొత్తం సెక్యూరిటీలు టైర్ చేంజ్ చేయాలి, లేకపోతే బండి ఇట్లా పడిపోతుంది, పక్కకి ఒరిగిపోతుంది. నేను టైర్ చేంజ్ చేయాలి సార్, ఎట్లా చేంజ్ చేస్తా సార్, కామ్గా ఉంటుంది సార్ అన్న. దెబ్బ టైర్ మార్చేసి ఇమీడియట్లీ మళ్ళీ టైర్ కార్లో ఇచ్చేసినాం. అప్పుడు అది ఒక్కసారి అయింది సార్, అంతే. దాని తప్ప
ఇంకోసారి మహానాడు అప్పుడు ఒకసారి అయింది, అది టైర్లు, అది కంచె చెర్ల ఆడయింది. ఒకసారి ఏమో మన కృష్ణ బ్రిడ్జ్ దగ్గర, విజయవాడ దగ్గర బ్రిడ్జ్ పక్కకే ఆపిన, టైర్ పంక్చర్ అయిందంటే వాళ్ళు లేపేసేస్తు సార్, వచ్చిన అభిమానులు జాకెట్ మేము లేపుతామని లేపేసారు. మేము టైర్ ఇప్పేసి టైర్ వేసేదాకా అట్లనే ఉన్నారు సార్. అంత అభిమానం, అంతా 4-5 చేతులు కోసుకపోయినాయి సార్. ఏం కాలే ఏం కాలే ఏం కాలే ఏం కాలే సార్, ఏం కాలే అంటున్నాడు. రక్తం గారుతూనే ఉన్నది వాళ్ళకు, జాకి లేదు ఏం లేదు ఏం లేదు. టైం మార్చేసినాం. ఈయన ఎవరో ఇంట్లో పోయి కూర్చున్నాడు, మళ్ళీ పోయి చెప్పేస్తే మళ్ళీ వచ్చాడు. అట్లా వాళ్ళకు సంతోషం, ఎన్టీ రామారావు వచ్చి మా ఇంట్లోకి వచ్చిండు, మా ఇంట్లోకి వచ్చిండు. ఆ టైర్ పంక్చర్ అంటే వాళ్ళకి సంతోషం. అట్లా అదే మీరు చక్కగా ఈ తెలుగు రాష్ట్రాలు ఉన్నంతకాలం, మీరు ఎన్టీ రామారావు గారి పేరు ఉన్నంతకాలం మీ పేరు ఉంటుంది. చాలా మంచి విశేషాలు చెప్పారు. ఇదండి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి డ్రైవర్ లక్ష్మణరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.